మంచిది. రాజులు 2వ గ్రంథం ఒకసారి తీయండి. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం చదువుదాము. 26. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు, ఆమె బహువ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. ఎవరివిడ? ఘనురాలైన షూనేమీయురాలు జీవితంలో జరిగిన సంఘటన. దేవుని యొక్క గ్రంథంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలలో ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. అవి ఏమిటంటే, ఒకే ప్రశ్న క్రింద ఇక్కడ రాశారు, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు క్షేమముగా సుఖముగా ఉన్నారా అని. దీన్ని 3 ప్రశ్నలుగా విడగొడదాం మనం. నీవు క్షేమంగా ఉన్నావా? నీ పెనిమిటి క్షేమంగా ఉన్నాడా? నీ బిడ్డ క్షేమంగా ఉన్నాడా? ఒక కుటుంబ క్షేమం గురించి దేవుని యొక్క శ్రద్ధ మనకి ఇక్కడ కనపడుతోంది. దైవజనుడి శ్రద్ధ అంటే అది దేవుని యొక్క శ్రద్ధ. దైవజనుడు పడే ప్రయాస అది దేవుని ప్రయాస. దైవజనుడు కార్చే కన్నీరు అది దేవుడు కార్చే కన్నీరు. దైవజనుడు సంతోషపడితే అది దేవుని సంతోషం. కాబట్టి దైవజనుడు దేవుని ప్రతినిధి. కాబట్టి దైవజనుడు దేవునికి మనకు మధ్యవర్తి కదా. దేవునికి మనకు మధ్యవర్తి యేసుక్రీస్తు కదా. మరి క్రీస్తుకు మనకు మధ్యవర్తులు దైవజనులే. ఎందుకని? వారు మనల్ని క్రీస్తు దగ్గరికి నడిపిస్తారు, క్రీస్తు మనల్ని తండ్రి దగ్గరికి నడిపిస్తాడు. దైవజనుడు క్రీస్తు దగ్గరికి నడిపిస్తే క్రీస్తు మనలను తండ్రి దగ్గరికి నడిపిస్తాడు. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం తీయబాకండి. అక్కడ ప్రార్థన అంతా ఏమిటంటే, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇస్తున్నాను, వారిని లోకంలో నుంచి వేరు చేయటానికే నువ్వు నన్ను ఇక్కడికి పంపించావు. నువ్వేం చెప్పావో అది నేను వాళ్ళకి చెప్పాను. నీవు నాకే మహిమనిచ్చావో నేను వారికి ఆ మహిమనిచ్చాను. నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను, వారు నాలో ఉండాలి. నీదంతా నాది, నాదంతా వాళ్ళకి ఇస్తున్నా, వాళ్ళు మనం ఏకం. ఇది దేవుని ప్రార్థన సిలువకు వెళ్ళే ముందు. అర్థమవుతుందా? కాబట్టి తండ్రిలో యేసు, యేసులో దైవజనుడు, దైవజనులో మనమందరం ఒకటి. మనమందరం క్షేమంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశ్యం. ఇక్కడ అడిగిన ప్రశ్నతో ఎలీషా షూనేమీయురాలిని గెహజీ ద్వారా అడిగిన ప్రశ్న, నీవు క్షేమమా? నీ భర్త నీ పెనిమిటి క్షేమమా? ఆ తర్వాత నీ బిడ్డ క్షేమమా? ఆమెకు ఒక బిడ్డే ఉన్నాడు, లేక పుట్టాడు, అది దేవుడే. ఎలీషా ద్వారా మరి ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు ముసలితనములో, తన భర్త ముసలితనములో ఇక బిడ్డలే పుట్టరు అనుకున్నప్పుడు పుట్టాడు. సరేలే, ముసలితనంలో పుట్టినా యవనంలో పుట్టినా ఎప్పుడు పుట్టినా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, సంతులేని దానిని ఆయన కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడు. అర్థమైందా? ఆయన జ్ఞాపకం చేసుకొని బిడ్డలను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కుటుంబం అంటే ఓ భార్య, భర్త, పిల్లలు, అది కుటుంబం. ఈ కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు కదా. ఆదాము అవ్వలను చూస్తే ఏదైనా తోటలో వారిద్దరిని జతపరిచి వారికి బిడ్డలను అనుగ్రహించినాడు. అవ్వ ఏమనిందో ఒక మాట చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయంలో అవ్వ ఏమనింది? ఏదైనా తోటలో నుంచి వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. వాస్తవానికి వారి పిల్లలు అక్కడే క్షేమంగా సంతోషంగా ఉండాల్సింది, కానీ దేవుని మాట వినకుండా వారు అక్కడి నుంచి బయటికి పంపబడ్డారు. బయటకు వచ్చిన తర్వాత 4వ అధ్యాయం, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకొన్నాను అనెను. ఆ తర్వాత 25వ వచనం, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టెను. చాలు. ఇక్కడ దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించెను అనే పదం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నేనొక దేవుని యెహోవా దయ వలన నేనొక కుమారుని సంపాదించుకొన్నాను.
కాబట్టి దేవుని దయ బిడ్డలు కలిగి ఉండటం అనేది, దేవుడు నియమిస్తాడు బిడ్డలని. ఓకేనా? కాబట్టి దేవుడు అనుగ్రహించిన బిడ్డలు, దేవుడు జత చేసిన భార్యాభర్తలు, ఇది ఒక కుటుంబం. వీళ్ళకి అమ్మా నాన్న ఉంటారా? ఉంటారు. అత్తమామలు ఉంటారా? ఉంటారు. కానీ వాళ్ళది వేరే కుటుంబం. అర్థమైందా? వాళ్ళిద్దరిది ఒక కుటుంబం, వీళ్ళిద్దరిది ఒక కుటుంబం, వీళ్ళిద్దరిది ఒక కుటుంబం. పిల్లలు పెరిగేంత వరకేలే, పెరిగిన తర్వాత వాళ్ళకు కూడా వేరే కుటుంబమే. తల్లి తండ్రి పిల్లలు, ఇదొక కుటుంబం. ఈ కుటుంబం క్షేమంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అడిగిన ప్రశ్న, ముందు నువ్వు క్షేమంగా ఉన్నావా? ఫస్ట్ ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొస్తున్న షూనేమీయురాలిని అడిగిన మాట, నువ్వు ఫస్ట్ క్షేమంగా ఉన్నావా? ఎందుకు ఇంత తొందరగా వచ్చేస్తున్నావేంటి? ఇంత ఎండవేళ ఎందుకు గాడిద కట్టించుకొని వచ్చావు? కర్మేలికి, ఆ తర్వాత షూనేమికి 45 మైళ్ళ దూరం ఉందట. 45 మైళ్ళ దూరం. ఇంత ఎండలో ఎందుకమ్మా పడేస్తున్నావు పరిగెత్తుకుంటా? అన్నీ బాగుంటే ఇంట్లో ఉండేదానివి కదా, ఆడమనిషివి పరిగెత్తుకుంటూ బయటకు వస్తున్నావంటే కారణం ఏమిటి? ఏమైంది? ఏమైనా ప్రమాదమా? నీకా, మీ ఆయనకా, నీ బిడ్డకా? దేవుని మనసు, దైవజనుని మనసు ఒకటే అని చెప్పాను. క్షేమంగా ఉండాలి, కుటుంబాలు క్షేమంగా ఉండాలి, ఆ కుటుంబంలో భార్యాభర్తలు క్షేమంగా ఉండాలి, ఆ కుటుంబంలో పిల్లలు క్షేమంగా ఉండాలి. ఒకరో ఇద్దరో. క్షేమం అంటే మీతో చెబుతున్నా, 12 అంగుళాల గోడలు కట్టుకోవటం, ఇనప కటాంజనాలు పెట్టుకోవటం, సీసీ కెమెరా సర్వైలెన్స్లో ఉండడం కాదు క్షేమం అంటే. గవర్నమెంట్ ఉద్యోగం ఉండడం కాదు క్షేమం అంటే. ఇంతెత్తు బంగారం గ్రాములు ఉండడం కాదు. బ్యాంకులో బ్యాలెన్స్లు, ఎల్ఐసీలు ఉండడం కాదు క్షేమం అంటే. క్షేమము అనేనంటే నీ ఆత్మకు రక్షణ ఉండడం. నిజమైన క్షేమం, నిత్యమైన క్షేమం. ఎందుకని? 12 అంగుళాల గోడ కట్టుకున్నా చచ్చిపోయే రోజున ఇళ్ళు మనల్ని ఆపవు. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా అది మనల్ని కాపాడదు. వస్తువులు వాహనాలున్నా, బంధువులు బలగమున్నా వారు మనల్ని కాపాడరు. మనల్ని రక్షించేది నీతి ఒక్కటే, పరిశుద్ధత ఒక్కటే. ప్రభు యొక్క ఆత్మ మనల్ని రక్షిస్తుంది. కనుక కుటుంబం క్షేమంగా ఉండడం అంటే ఈ లోకంలో వస్తువాహనాలు, మంచి ఇళ్ళు, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు కలిగి ఉండటం క్షేమం కాదు. ఒక వ్యక్తి ఆత్మలో క్షేమం కలిగి ఉండాలి. ఒక వ్యక్తి పాపము నుంచి విడిపించబడాలి. ఒక వ్యక్తి లోకాశల నుంచి విడిపించబడాలి. అర్థమవుతుందా? మరణపు అంచులో నిలిచి ఉండకూడదు. మనుషులు మరణపు అంచులో నిలిచి ఉన్నారు, క్షేమకరమైన స్థితిని పోగొట్టుకుంటున్నారు. నా ప్రియ దేవుని పిల్లలరా, పాపములో నిలిచి ఉండుట చాలా ప్రమాదకరమైన స్థితి. పాపములో నిలిచి ఉండుట చాలా ప్రమాదకరమైన స్థితి. అర్థమవుతుందా? కాబట్టి మీరు పాపములో నిలిచి ఉండకూడదు. అర్థమైందా? క్షేమము నీ ఆత్మకు కావాలి. శరీర క్షేమం ఎంతకాలం ఉంటుంది? నేడుంటుంది, రేపు పోతుంది. ఇల్లు, భూములు, వస్తువులు, వాహనాలు, ఉద్యోగాలు కాదు ఒక మనిషికి నిజమైన క్షేమం. ఇవి ఎన్నున్నా ఇవి మనల్ని ఆపలేవు, మరణం నుంచి తప్పించలేవు. కొన్నిసార్లు ఈ సమృద్ధి కొన్నిసార్లు మనల్ని పాపంలోనికి నడిపిస్తుంది. అర్థమవుతుందా? అందుకని మరణపు నీడలో మిలిచిన మానవుడు శరణు అంటూ దేవుని సన్నిధిని చేరాలి. దేవుని యొక్క గాయాలలోనే మనకు సురక్షితమైనది ఉన్నది. దేవుని సన్నిధిలోనే మనకు సురక్షితమైన ఉన్నది. బెన్యామీను గురించి చెబుతూ ఓ మాట మీకు చెప్తాను. చూడండి ప్రియ దేవుని పిల్లరా, బెన్యామీను గురించి మాట్లాడుతూ దేవుడు చెప్పిన మాట ఏమిటి అనంటే, దేవుడు బెన్యామీనును గూర్చి చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనం. చదవమ్మా. బెన్యామీను యెహోవాకు ప్రియుడు. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించుచు దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఇది సురక్షితమైన స్థలం. మన భర్త, మనము, మన పిల్లలు ఎక్కడ నివసించాలి? దేవుని భుజాల మధ్యలో నివసించాలి. ఈ 2 భుజాలు ఈ మధ్యలో నివసించడం అంటే ఆయన ఎద మీద నివసించాలి, ఆయన ఛాతీ మీద మనం ఉండాలి, ఆయన గుండెల్లో మనం ఉండాలి. అక్కడున్నది క్షేమము, భద్రత. యేసు ప్రభు ఎక్కడున్నాడట? హీ ఈజ్ ఇన్ ద బాజమ్ ఆఫ్ హిస్ ఫాదర్. తండ్రి యొక్క ఎదలో యేసయ్య ఉన్నాడట. అర్థమవుతుందా?
ఆయన ఎదలో మనం ఉండాలి. వారు నాలో, నేను నీలో, మనమందరం కలిసి ఉండాలి అని తండ్రి యోహాను సువార్తలో ప్రార్థన చేశాడు. సురక్షితం అంటే అక్కడ ఆ ఎదను చేరాలి, దేవుని హృదయంలో నివసించాలి. మరలా చదవండి. బెన్యామీను బెన్యామీనును గూర్చి ఇట్లనెను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. అర్థమవుతుందా? దేవుని భుజాల మధ్యలో మనం నివసిస్తేనే మనకు సురక్షితమైన స్థితి ఉంటుంది. ఆయన మందిరంలో నివసించాలి, ఆయన ఆజ్ఞలలో, ఆయన వాక్యంలో, ఆయన ఆత్మలో మనం నివసించాలి. ఆయనకు బయట మనం నివసించకూడదు. ఆయనకు, ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి బయట ఉంటే వాడు సురక్షితమైన స్థలములో లేడని అర్థం. గుర్తుపెట్టుకోవాలి. రూతు విషయంలో కూడా బోయజ్ ఒక మాట అన్నాడు. చూడండి ప్రియ దేవుని పిల్లరా, 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీలైన యెహోవా రెక్కల క్రిందకు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. అర్థమైందా? ఋతు ఎక్కడి నుండి వచ్చింది? మోయాబు నుండి వచ్చింది. ఎవరితో కలిసి వచ్చింది? నయోమితో కలిసి వచ్చింది. కలిసి వచ్చి ఎట్లాగుండింది? ఆమె అదుపాజ్ఞలలో ఉండింది. ఏ పొలానికి వెళ్ళమంటే ఆ పొలానికి వెళ్ళింది. బోయజ్ అనే అతను ఉన్నాడు, అతడు చచ్చిన వారికి, బ్రతికిన వారికి మేలు చేసేవాడు. కాబట్టి వెళ్ళి అతని పొలంలోనే ఉండి వేరే పొలానికి వెళ్ళొద్దు అని అంటే ఆ పొలంలో వెళ్ళి పరిగెడుతూ ఉంది. ఆయన వచ్చి చూశాడు, ఆమెతో చెప్పాడు, నీవు సురక్షితమైన దేవుని రెక్కల క్రిందకు వచ్చావు. మోయాబును విడిచింది, మోయాబులో ఉన్న పాపాన్ని, విగ్రహారాధనను, వ్యభిచారమును విడిచింది. మోయాబీలు ఎవరో మీకు తెలుసు కదూ. మోయాబీయులు లోతు పెద్ద కుమార్తె యొక్క సంతానం. లోతు పెద్ద కుమార్తె యొక్క సంతానం మోయాబీయులు. ఆ మోయాబీయులు అపవిత్ర జనం, శాపగ్రస్తమైన ప్రజ, విగ్రహారాధికులు, వ్యభిచారులు. వారిలో ఉన్న ఈవిడ నయోమితో కలిసి దేవుని గురించి విని దేవుణ్ణి వెంబడించింది. నయోమి ముసలిది, రూతు యవనస్తురాలు. కానీ నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించిన చోటే నేను కూడా నివసిస్తా, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చెయ్యకూడదు అని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత పక్కసూపులేం చూడలా. ఆ పొలానికి ఈ పొలానికి వెళ్ళలే, వాళ్ళతో ఇకిలిత్తా సకలిత్తా కూర్చోలేదు ఆవిడ. దించిన తల ఎత్తట్లేదట, పరిగేరుకుంటుందట, అక్కడే ఉందట, ఆ పనికత్తెలతోనే కలిసి కూర్చుందట. ఈలోపు బోయజ్ వచ్చాడు. నీ గురించి నేను విన్నా, నీ అత్తకు నువ్వు చేసిందంతా విన్నా, విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించిన సంగతి నేను విన్నా, ఇక్కడే ఏరుకో. వాళ్ళతో కూడా చెప్పాడు, తెలియకుండా వదిలేయటం కాదు, పిడికిలు వెనకబడేసిపోండి, ఆమె ఏరుకుంటుంది. పడేసిపోవటం ఎందుకు? ఒక కట్టి ఇకపోయాడా, ఒక బస్తీ ఇకపోయాడా? మీరు పిడికిలు వదిలేయమన్నాడే బోయజు. ఎందుకు పిడికిలు వదిలేయడం? నువ్వే కూర్చోమ్మా గట్టు మీద, నేను ఇచ్చేస్తాను, ఇంత మూట పోయేటప్పుడు తీసుకుపోదు. కానీ అర్థమైందా? అలా ఇవ్వలా. దేవుడు కూడా అలా ఇవ్వడు. నిన్ను గట్టు మీద కూర్చోబెట్టి ఇవ్వడు. నువ్వు కష్టపడాలి, దేవుడు ఫలితం ఇస్తాడు. నువ్వు ప్రయాసపడాలి, దేవుడు ఫలితం ఇస్తాడు. కష్టం లేకుండా వచ్చేదాని విలువ మనకు అర్థం కాదు. పిల్లలకు కూడా బాగా సంపాదించి పెడతాడు, వాడికి ఏమి కన్ను మిన్ను కనపడదు, లక్షలు ఖర్చు పెడతాడు వాడు. అమ్మా నాన్న పైసా కూడబెడితే పిల్లలు ఐఫోన్లు, యాపిల్ ఫోన్లు, బైకులు, బ్రాండ్ బట్టలు. పిల్లలకు కష్టపడటం నేర్పించాలి, ఊరకనే ఏది ఇవ్వకూడదు. అందుకే నేను మా వాళ్ళకు కూడా చెప్తాను, నా దగ్గర ఉన్న తమ్ముళ్ళకి, మీరు పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టబాకండి, ఇల్లు కట్టించబాకండి, భూములు కట్టించబాకండి, భూములు కొని ఇవ్వబాకండి, బ్యాంక్ బ్యాలెన్సులు పెట్టబాకండి. వాళ్ళని బాగా కష్టపడి చదివించండి, మంచి స్కూల్లో చదివించండి, అప్పో సొప్పో చేసి మంచి స్కూల్లో చదివించండి, మంచి ఎడ్యుకేషన్ చదివించండి. అప్పుడు వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటే వాళ్ళే కొనుక్కుంటారు. వాళ్ళని కష్టపెట్టకపోతే, రూపాయి విలువ వాడికి తెలియకపోతే, నువ్వు సంపాదించిన డబ్బుతో వాడు పాడు చేసుకుంటాడు, జీవితమే వ్యర్థమైపోద్ది, జులాయిగా తిరుగుతారు. అర్థమైందా? ఆ డబ్బు కోసం అడ్డమైన పనులు చేస్తారు. కష్టపడకుండా డబ్బు రావాలని ఈరోజు జనాలు బెట్టింగులకు పోతున్నారు.
బెట్టింగులు. ఈ సెల్ ఫోన్లో కూడా ఏమో ఆటలు వచ్చినాయట. ఐపీఎల్ మ్యాచ్ వస్తే బెట్టింగు, రమ్మీ అనే ఒక ఆట వచ్చింది, అది బెట్టింగ్. ఆ తర్వాత ఇంకేమేమో బెట్టింగులు. పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తున్నారు, ఏటీఎం కార్డులు కూడా ఇస్తారు వాళ్ళకి. వాడు వాళ్ళ అమ్మకు తెలియకుండా 5 లక్షలు అప్పు చేశాడంట బెట్టింగ్ కోసం. అడుగుతారని ఊరేసుకొని చచ్చిపోయాడు. సెల్ ఫోన్ వాడి చేతిలో ఉండే ఏటీఎం కార్డులు వాళ్ళకి ఇస్తారు, పిన్ నెంబర్లు వాళ్ళకి చెప్తారు. ఈ సెల్ ఫోన్లో యాప్లు వచ్చిన తర్వాత బట్టలు అందులోనే, బ్రష్లు అందులోనే, చెప్పులు అందులోనే కొనుక్కోవటం. ఏంది అది? ఫ్లిప్కార్టా? ఎప్పుడేం కావాలంటే తెలుసుకోవటం. బిర్యానీలు తెప్పించుకొని, బజ్జీలు తెప్పించుకొని, శాండ్విచ్లు తెప్పించుకొని. ఇంట్లో ఇది తిండాడు. పైగా చదువుతారు మావాడు మా ఇంట్లో అస్సలు తిండో. వాడికి ఏం కావాలంటే అవి ఆర్డర్లు పెట్టుకుంటాడు. ఎట్టంటే అట్ట తెప్పించుకుంటాడు. నాశనం చేస్తున్నారు పిల్లల్ని. ఇంట్లో అన్నం రుచించట్లేదా? ఇంట్లో ఇది తిండావాడు. ఎందుకని ఏటీఎం కార్డులు ఇచ్చేశారా? అది ప్రేమ అనుకుంటున్నారా? ఫ్లిప్కార్ట్లో, జొమాటోల్లో ఆహారం తెప్పించుకొని తింటాం లగ్జరీ అనుకుంటున్నారా? నష్టపోతారు పిల్లలు, విచ్చలవిడిగా అయిపోతున్నారు పిల్లలు. వాడు ఏం కావాలంటే అవి ఆర్డర్ పెట్టుకుంటాడు. నువ్వు కొనిస్తే తీసుకోవాలి, నువ్వు పెడితే తినాల. ప్రేమ పిల్లల్ని పాడు చేయకూడదు. విచ్చలవిడితనం మంచిది కాదు. అడిగినంత డబ్బు ఇవ్వకూడదు, ఇచ్చి లెక్కలు కూడా అడగరు. అదేమంటే ప్రేమ. అంతా సంపాదించేది వాడికో కదా, వాడి కోసమేలే. వాడిని నాశనం చేసేటట్టు సంపాదించిస్తే ఎట్లా? ఈ బాకండమ్మ మీ దండం పెడతా, అడిగినంత డబ్బు ఇవ్వబాకండి. ఇచ్చిన డబ్బుకు లెక్క అడగండి. వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు తెప్పించుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చిన తిండి తెప్పించుకుంటారు, వస్తువులు తెప్పించుకుంటారు, అందుకు అప్పులు చేసేస్తారు. దాన్ని మీరు చూస్తా ఊరుకుంటారు. హెచ్చైన వాటి యందు మనస్సు ఉంచొద్దు అని చెప్పాడు ఇర్మియా తన దగ్గరున్న బారూకుకి. హెచ్చైన వాటి యందు నువ్వు మనస్సు ఉంచబాకు. మన పిల్లలు హెచ్చైన వాటి యందు మనస్సు, అసలు కొద్దిగా ఇస్తే వాళ్ళు ఊరుకోరు. అసలు ఈ సెల్ ఫోన్ మీద అంటే యాపిల్ బొమ్మ ఉండాలంట, సగం కొరికిన యాపిల్ బొమ్మ. యాపిల్ ఫోన్ అన్నిటికంటే కాస్ట్. అది పెట్టుకొని డబ్బా కొట్టాలన్నమాట వీడు దర్జాగా. 10,000కు 15,000కు కూడా ఫోన్ వచ్చిందిగా. యాపిల్ ఫోన్ ఎందుకు? 70,000 1,00,000 అవసరమా? మామూలు బైక్ అయితే పోదా? 1,50,000 బైక్ కొనియాలనా ఇంటర్మీడియట్ చదివేవాడికి? 1,50,000 బైక్ అవసరమా ఇంటర్మీడియట్ వాడికి? మొన్న ఒక రోజు బైక్ మీద పోతా వెళ్ళి ఇక్కడ బస్సు ఆగి ఉంటే ఇటు నుంచి వచ్చేసేసాడు. ఎదురుగా బస్సు వచ్చింది, కొట్టడం పప్పు అయిపోయిందండి. 1,50,000 బైక్. వాడు కూడా ఇట్టగైపోయినాడు. ఎముక ఇరిగిపోయి వెన్నెముక బయటకు వచ్చేసింది. ఇట్టగా కాలు విరిగి ఎముక ప్యాంటు చిరిగి బయటకు వచ్చేసింది. తల పగిలిపోయింది. ఎన్నెముక బయటకు వచ్చి కండలు బయటకు వస్తే కప్పటానికి లేక రక్తం వస్తుంటే పిల్లలు నోట్స్లో ఉన్న పేపర్లు చింపి అంటించారు వాడి కీపుకి. 108 అని అంటే 108 వచ్చేసరికి రక్తం అంతా పోయింది. అంతా గుంపైపోయారు. ఏంటి అంత విచ్చలవిడితనం ఏమిటి? క్షేమంగా ఉన్నారా నీ పిల్లలు? నీ డబ్బే నిన్ను పాడు చేస్తుందా? నీ గారాభమే నీ పిల్లల్ని పాడు చేస్తుందా? నీ వారసత్వాన్ని మోసేవారు, దేవుని రాజ్యం కట్టడానికి ఉపయోగపడే నీ పిల్లలు క్షేమకరమైన స్థితిలో ఉన్నారా? దేవుని ఎదలో ఉన్నారా? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారా? మందిరానికి వస్తున్నారా? మోకరించారా? మందిరాలకు స్త్రీల సంఖ్య ఎక్కువ, పురుషుల సంఖ్య తక్కువ. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు షూనేమీరాలను అడిగాడు, నీ భర్త క్షేమమేనా? ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ యువర్ హస్బెండ్? హౌ ఈజ్ యువర్ హస్బెండ్? ఈజ్ ఇట్ సేఫ్ విత్ యువర్ హస్బెండ్? దేవుని హృదయ వాంఛ. నీ భర్త క్షేమంగా ఉన్నాడా? ఎక్కడ వదిలిపెట్టావు? ఎక్కడున్నాడు అతను? ఏ బంధకాల్లో ఉన్నాడు? త్రాగుడులోనా, జూదంలోనా, పాపంలోనా, భక్తిహీనతలోనా, రాజకీయాలలోనా? ఎక్కడున్నాడు నీ భర్త? నీ పిల్లలు ఎక్కడున్నారు? పార్కులు వెంటున్నారా? కొన్నిసార్లు పిల్లల్ని ఎంత భద్రంగా ఉంచుతారని అంటే, అన్నం వండి పెట్టాను తిను, ఏసీ వేసుకో, తలుపు లోపల వేసుకో, నేను వచ్చి కొడతాలే, లేకపోతే తాళం నేనే బయట వేసుకొని పోతా, నువ్వు బండుకో లోపల. దేవుని వాక్యమే, దేవుని సన్నిధే, దేవుని రెక్కల క్రిందే మన బిడ్డలకు క్షేమం. కొంతమంది ఆదివారం కూడా పిల్లల్ని బడికి పంపిస్తారు, ఆదివారం కూడా ట్యూషన్లకు పంపిస్తారు.
బాగా చదువుకొని గర్విష్ఠులు అయిపోతారు, వాళ్ళు మోసగాండ్లు అయిపోతారు. చదువే కాదు, డబ్బే కాదు, లోకంలో ఉన్న వస్తు వాహనాలు కాదు, దైవ భయం నీ బిడ్డను కాపాడుతుంది. దైవ భయం కాపాడుతుంది. ప్రేమ వాడికి కావాలి, సహాయం చేసే మనసు వాడికి కావాలి. నా తల్లి క్షేమం, నా తల్లి క్షేమం, నా చెల్లి క్షేమం నేను చూడాలనే మనసు వాడికి కావాలి. ఈ లోకాశలు యవనిచ్చలు నీ బిడ్డను నాశనం చేస్తాయి. ఈ లోకము, రాజకీయాలు, దాని ఆశలు యవనిచ్చలు నాశనం చేస్తాయి. లోకంలో వాడికి క్షేమం లేదు, యూనివర్సిటీల్లో క్షేమం లేదు. దేవుని సన్నిధిలోని నీ బిడ్డలకు క్షేమం. దేవుని సేవకుల దగ్గరికి రావాలి, దేవుని రెక్కల క్రింద వారు ఉండాలి, కష్టపడి పని చేయటం నేర్చుకోవాలి, అడ్డదారుల్లో డబ్బులు సంపాదించకూడదు. నీ బిడ్డను నువ్వు జాగ్రత్తగా కనిపెట్టాలి, నీ భర్తను నువ్వు జాగ్రత్తగా కనిపెట్టాలి, భర్తలు కూడా భార్యల్ని జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. లోకం చాలా దారుణంగా ఉంది. క్షేమం కొదువైపోయింది, సమాధానం కొదువైపోయింది, సంతోషం కొదువైపోయింది. కుటుంబాలే శ్మశానాలుగా తయారైపోతున్నాయి. నా ప్రియ దేవుని పిల్లరా, కుటుంబ క్షేమం దేవునికి చాలా ముఖ్యం. నీవు నీ ఇంటివారు రక్షణ పొందాలన్నది దేవుని యొక్క పిలుపు. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాం. కొర్నేలి ఇల్లు, చెరసాల అధిపతి యొక్క ఇల్లు, శతాధిపతి ఇల్లు, అన్ని ఇల్లు రక్షించబడ్డాయి. ఇంట్లో ఒక్కళ్ళు రక్షించబడితే కుదరదు, అందరూ రక్షణ పొందాలి. ఎందుకని? ఒకరి జీవితం మరొకరి జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటి ప్రవర్తన మరొకటి సంతోషాన్ని పాడు చేస్తుంది. మన జీవితం ఒకరి మీద ఒకరికి ముడిపడి ఉంది. నా బతుకు నాది అంటే కుదరదు. నీ జీవితంతో నీ భర్త జీవితం, నీ జీవితంతో నీ భార్య జీవితం, నీ పిల్లల జీవితం, నీ తల్లిదండ్రుల జీవితం, అత్తమామల జీవితం, బంధువుల జీవితం ముడిపడి ఉంది. నా జీవితం నా ఇష్టం అనకూడదు. నీ జీవితం అందరికీ ఇష్టంగా మారాలి, అందరికీ క్షేమాన్ని కలుగచేయాలి, అందరి సుఖాన్ని నువ్వు చూసుకోవాలి. అందరి సుఖాన్ని చూడటానికే నడుం కట్టుకుంది ఘనురాలైన షూనేమీయురాలు. నా ప్రియ దేవుని పిల్లరా, ఇంతకు మీరు క్షేమంగా ఉన్నారా? పాపంతో, లోకంతో రాజీ పడితే మనం క్షేమాన్ని కోల్పోతాము. రక్షణ పొందిన వారు కూడా తమ రక్షణను కోల్పోతున్నారు. రోజులు గడిచే కొద్దీ విశ్వాస జీవితంలో వెనుకంజ వేస్తున్నారు, వెనకటి పాపాలకు మళ్ళుకుంటున్నారు, విడిచిపెట్టిన వాటిని కోరుకుంటున్నారు, కుక్కల్లాగా అయిపోతున్నారు. నరకానికి వెళ్ళేవారు లిస్టు ప్రకటన గ్రంథంలో రాస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం చూడండి. కుక్కలును, మాంత్రికులను, నేను చదువుతలే మాగండి, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. అర్థమైందా? వెలుపట అంటే ఎక్కడా? రెండవ మరణము, అగ్నిగంధకములతో మండు గుండము. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణం. నా ప్రియ దేవుని పిల్లరా, మొదట మన క్షేమం చూసుకోవాలి. కుటుంబంలో దేవుని బిడ్డలుగా తన దగ్గరికి వచ్చిన ఘనురాలైన షూనేమీయురాలను అడుగుతున్న మాట, నీవు క్షేమమా? ఇక్కడ కూర్చున్న మీరు క్షేమంగానే ఉన్నారా? క్షేమం అంటే భౌతికమైన క్షేమం కాదు. నీ ఆత్మ క్షేమంగా ఉందా? నీ ఆత్మను నష్టం చేసే పాపానికి దూరంగా ఉన్నావా? అది కుక్కలలాగా ఉంటున్నామా? మరి నక్కల సంగతి, మేకల సంగతి, గొర్రెల సంగతి, పొట్టేళ్ల సంగతి, తోడేళ్ల సంగతి అడగలేదేమిటి దేవుడు? అసలు కుక్కలకు నక్కలకు పరలోకం ఉందా, నరకం ఉందా అని అంటే మొక్కలకు కానీ జంతువులకు కానీ పరలోకాన్ని దేవుడు వాగ్దానము చెయ్యలేదు. అర్థమైందా? వాటికి శరీరం, ప్రాణమే ఉంది. మనకు మాత్రమే శరీరము, ప్రాణము, ఆత్మ 3 ఉన్నాయి. కాబట్టి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా మన ఆత్మ బ్రతికే ఉంటుంది. నెఫెషి అన్నారు హెబ్రీ భాషలో ఆత్మను నెఫెషి అన్నారు. నెఫెషి అంటే అర్థం ఏమిటంటే ద పార్ట్ ఆఫ్ మీ దట్ లివ్స్ అలైవ్ ఆఫ్టర్ మై బాడీ డైస్ అని ఉంది మీనింగ్. ద పార్ట్ ఆఫ్ మీ దట్ లివ్స్ అలైవ్ ఆఫ్టర్ మై బాడీ డైస్. నా శరీరము మరణించిన తరువాత కూడా నాలో నిలిచి ఉండే భాగమే ఆత్మ. దానికి చావు లేదు. ఆ ఆత్మ సురక్షితమైన స్థలం దేవుని సన్నిధికి చేరాలి.
దేవుని పరలోకానికి చేరకపోతే ఆత్మకు క్షేమము లేదు. పాతాళములోను నరకంలోను యాతన ఉన్నది, ఆరని అగ్ని గంధకాలతో మండు గుండమున్నది. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకొట్టుటయు, రొమ్ము కొట్టుకొనుటయు, కేకలు వేయుటయు ఉండును. చుక్క నీరు దొరకదు, ప్రార్థనలకు జవాబు లేదు, విజ్ఞాపనలకు ప్రతిఫలము లేదు. అది యాతనకరమైన స్థలం. కనుక అబ్రహామును తండ్రి అని పిలిచే ధనవంతుడు కూడా అక్కడ ఉన్నాడు. మనం కూడా దేవుణ్ణి తండ్రి అని పిలుస్తాం, దైవజనులను పిలుస్తాం, పాటలు పాడుతాం, ఆరాధిస్తాం. సువార్త విలువ మనకు తెలుసు. కానీ మలినం అంటించుకుంటే నష్టపోతాము. కుక్కలు అని అంటే ఇక్కడ 4 కాళ్ళ కుక్కలు కాదు, కుక్కలాంటి స్వభావం కలిగిన మనుషులు. కుక్క స్వభావం ఏమిటంటే కక్కిన వాంతికిని తిరిగి తినటమే కుక్క స్వభావం. కొన్నిసార్లు మనం మారు మనసు పొందిన కొత్తలో అబద్ధాలొద్దు, బూతులొద్దు, సినిమాలొద్దు, సీరియల్లొద్దు, చెడ్డ స్నేహాలొద్దు, రాజకీయాలొద్దు, లోకాశలొద్దు, అదొద్దు ఇదొద్దని ఆత్మకు నష్టం చేసే వాటన్నిటిని వదిలేసేసాం. ఇప్పుడు మరలా వాటిని చూస్తుంటాం, తింటుంటాం, తిరుగుతుంటాం. పంది పిల్లని పట్టుకొచ్చారనుకోండి మీ పిల్లలు ఇంట్లోకి, అబ్బాయి వాళ్ళు తెచ్చారని ఉంచుతావా? పాము పిల్లని తెచ్చారనుకోండి ఉంచుతావా? మరి పాపాన్ని ఎందుకు ఉంచుతావు? నిర్లక్ష్యం. వాళ్ళు పెట్టారు. జగైపేట దగ్గర ఒక ఆవిడ ఎవడు భోజనాలు పెట్టద్దు, నేనే పెడతా అయ్యగారికి అనుకుంటూ వచ్చింది. ఎవరిని రాని ఇట్లా తెల్లగొట్టలు వేసుకొని మొత్తం అంతా తెచ్చి నాకు అన్నం పెడతాడు. ఆ మాట అంట, ఎవరు రాకూడదా ఉంటే. సరే అంతా పెట్టి అయ్యగారు పోయేటప్పుడు కొంచెం మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోతారా అనింది. ఏమ్మా అన్నాను. ఏ అయ్యగారు వచ్చినా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోవాల్సిందే, అందుకని మీరు కూడా రండి అంది. ఇంతసేపు పరిచయం చేస్తుంది కదా, సరే వస్తానులేమ్మా అన్నాను. 5 గంటలకు పోతానన్నాను, కుదరక 8 గంటలకు పోయాను. తలుపేసి ఉంది. లోపల నుంచి పాటలు, నన్ను కొరికేయి, నన్ను నమిలేయి, నన్ను మింగేయి, నన్ను కొరికేయి, నన్ను నమిలేయి, నన్ను మింగేయి అని పాట వినపడుతుంది. నేను పక్కన వాళ్ళని అడిగాను, ఆమెలేనా ఇది అని. ఆమెదేనని చెప్పారు. నేను వెళ్ళి తలుపు కొడుతున్నా, ఎవరా అంటుందని కానీ లెగిసి రాట్లా. మళ్ళా తలుపు కొట్టాను, ఏమ్మా ఎవరు? ఎవరు అంటుంటే అంటుంది లోపల నుంచి. ఎవరో మరి ఆ పాటలేమో నా గొంతు వినపడకపోతుండే, తలుపు కొట్టేదే వినపడుతుంది. మరి బయటకు వచ్చి తలుపు తీస్తే కదా నేను కనపడేది. కాసరిగా కోపంగా వచ్చి ఎవరంటుంటే అని తలుపు తీసి, అయ్యగారు నువ్వా, ఎవరోలో అనుకుంటే తలుపు తీసి ఇంత పెద్దగా నన్ను చూడగానే గాలిపోయిన బెలూన్లాగా, అయ్యగారు మీరా, 5 గంటలకు వస్తానని 8 గంటలకు వచ్చారు ఎంత అయ్యగారు అంటుంది. ఇప్పుడే కుదిరిందమ్మా, అందరి ఇళ్ళకి పోయి ప్రార్థనలు చేసి వచ్చేసరికి. ఏ వద్దమ్మా వెళ్ళిపోనా అన్నాను. రాకపోతే ఎట్టా రా అని. అరే అపరా అయ్యగారు వచ్చారు అంటుందాన్ని. వాడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు అంటే 4 దిండ్లు వేసుకొని పండుకున్నాడు వాడు. ఇట్ట ఎదురుగా టీవీ పెట్టుకొని వాళ్ళమ్మ ఈ చైర్లో కూర్చొని, ఇద్దరు నన్ను నమిలేయి, నన్ను మింగేయి, నన్ను కొరికేయి పాట చూస్తున్నారు. ఏంటి అరే ఆపరా అయ్యగారు వచ్చారా, ఆపరా అంటుంది. వాడే అమ్మ కనపడతలేదే, అమ్మ కనపడతలేదే అంటున్నాడు. ఏంది రిమోట్. అప్పుడు ఏమంటది, అసాయ్ స్విచ్ అన్న ఆపరా అంటుంది. అసాయ్ స్విచ్ అన్న ఆపరా అని అంటే అది టీవీ వెనకంది, ఇది కనపడద్ది, ఇది దూరద్దు చెయ్యి. కాదమ్మా చూస్తున్నాను అన్నాడు. లాడో పెట్టాడు. అది ఏంటది రిమోట్. ఈ దిండు అటు ఇటు లాగేసరికి వచ్చి కింద పడి 2 ముక్కలైంది ఆ రిమోట్. అంటది పోతే పోనీ సాతాన్ రిమోట్, పగిలితే పగిలిందిలే సాతాన్ రిమోట్ అంటుందండి. నేను అన్నాను, రిమోట్ సాతాన్ది కాదమ్మా, నీవు రిమోట్ అయిపోయావు సాతాన్ చేతిలో. పాపం దాన్ని ఎందుకు అంటావు, సాతాన్ రిమోట్ అంట. నువ్వు సాతాన్ చేతిలో రిమోట్ అయిపోయి యవనస్తుడైన కొడుకుని అక్కడ పెట్టుకొని, తల్లివి ఇక్కడ కూర్చొని సగం సగం పొట్టి బట్టలు వేసుకొని నన్ను నమిలేయి, నన్ను కొరికేయి, నన్ను మింగేయి అని కామాతురతతో నిండి పాటలు వింటుంటే నీ పిల్లాడు ఏం పవిత్రత నేర్చుకుంటాడు? నేను ఎందుకు రావాలి? నేను ఏమని ప్రార్థన చేయాలి? ఎందుకు పిలిచావు నువ్వు నన్ను? అసలు ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇక్కడ? నువ్వెలా క్షేమంగా ఉంటావు, వాడెలా క్షేమంగా ఉంటాడు, వాడేం పవిత్రత నేర్చుకుంటాడు? తల్లిగా నువ్వేం చేస్తున్నావు అసలు? చాలా వేదన పడ్డాను నేను. తల్లులు పిల్లలు కలిసి చూస్తారండి. ఇంటిలో పాపం వినపడొచ్చా? ఆ కామాతురత, జారత్వము, కామవికారంతో కూడిన పాటలు పాడుకుంటుంటే వాటిని చూస్తూ ఉండొచ్చునా? తల్లిదండ్రులే దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆ డిష్కు డబ్బులు కడుతుంటే, ఆ పిల్లల్ని నువ్వు నియంత్రించలేకపోతే
దేవుని ఒడిలో నీ బిడ్డలు ఉండకపోతే, దేవుని రెక్కల క్రింద నీ బిడ్డలు ఉండకపోతే, దేవుని పొలంలో నీ పిల్లలు పనిచేయకపోతే ఎట్ట క్షేమంగా ఉంటారు? కావాల్సినవన్నీ కొనిస్తారు, కావాల్సినవన్నీ తీసిస్తారు, కావాల్సినంత డబ్బులు ఇస్తారు, మీరే నాశనం చేస్తారు పిల్లలు. వాళ్ళు బెదిరించడం, మీరు బెదిరిపోవడం. అలా బెదిరింపులకు మీరు ఊరుకుంటావా? ఊరుకోకూడదు. చిన్నప్పటి నుంచే వంగదీయాల, దేవుని సన్నిధికి తీసుకొని రావాలా, వాక్యాన్ని వాళ్ళకి నేర్పించాలా, ప్రార్థనలో వాళ్ళు ఉండాలా, ప్రభు సన్నిధిలో వాళ్ళు ఉండాలా. త్రాగుడులో, వ్యభిచారంలో, లోకంలో, సినిమాల్లో, రాజకీయాల్లో దేవుని సన్నిధికి దూరంగా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి క్షేమం లేదని మీరు అర్థం చేసుకోవాలి. మీరు క్షేమంగా ఉండాలా, వెనకటి వాటికి మళ్ళకూడదు, నష్టపోతారు. ఆ కుటుంబం ఎట్లా నష్టపోయిందో తెలుసా? గొర్రెలమ్మి, బర్రెలు అమ్మేసేసుకొని, పొలాలు అమ్మేసుకొని, చివరికి ఇల్లులో కూడా లేకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయి, బిడ్డలకు అనారోగ్యమైపోయి, అప్పుల పాలైపోయి, కోలుకోలేనంత పరిస్థితుల్లోకి అయిపోయినారు. దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు, చేతులార క్షేమాన్ని పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడు? పాపానికి లోపల తావిచ్చి, భక్తిహీనతకిచ్చి, ప్రార్థనాహీనతకు తావిచ్చి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ప్రార్థనా కంచె వేసుకోకుండా సాతానికి అప్పగించేసేసుకుంటున్నారు. యోబు ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేసి, బలి అర్పించి, తన పిల్లలు ఎక్కడైనా హృదయంలో పాపం చేశారేమో అని వాళ్ళ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటే దేవుని కంచెలో వారు సురక్షితంగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లరా, యెహోషువ గైడెన్స్లో ఇజ్రాయేలు ప్రజలు ఆనాడు సురక్షితంగా ఉన్నారు. దేవుని పిల్లల గైడెన్స్, దేవుని వాక్యం, దైవ సన్నిధి, ప్రార్థన, విజ్ఞాపన, కన్నీటితో మన పిల్లల చుట్టూ మనం కంచె వేసుకోవాలి, మన చుట్టూ మనం కంచె వేసుకోవాలి. చూడండి, యోబు 3 అంతల కంచె కలిగి ఉన్నాడు. తన చుట్టూ ఒక కంచె ఉంది, తన పిల్లల చుట్టూ కంచె ఉంది, తన ఆస్తి చుట్టూ కంచె ఉంది. దుష్టుడు వచ్చినప్పుడు ఆయన భక్తిని పరీక్షించాల్సి వస్తే సాతానుడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. నువ్వు అతని చుట్టూ కంచె వేసావు కదా, అది తీసేయి, ఆడంత చూస్తా, అది దీవాడు అంత చూస్తా. కాబట్టి దేవుడు 2 కంచెలు తీసేశాడు. ఏంటి? ఆస్తి చుట్టూ, పిల్లల చుట్టూ ఉన్న కంచె ఒక్క రోజులోనే మొత్తాన్ని నాశనం చేసి పడేసేసాడు. అయినా యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు. మరలా వచ్చాడు, మొత్తం నాశనం చేసావుగా, 10 మంది పిల్లల్ని చంపావుగా, అయినా నా దాసుడు ఏమన్నా చూడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని నోటి మాటతో కూడా పాపం చేయలేదు. నా భక్తుడు ఎంత బాగున్నాడో చూడు, ఎంత ప్రేమ గల్లోడో చూడు, ఎంత భక్తి గల్లోడో చూడు, ఎంత 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 భయం ఉందో నా పట్ల చూడు, ఎంత యథార్థవంతుడో చూడు. అప్పుడనే సాతానుడు ఏమన్నాడు? యోబు చుట్టూ వేసిన కంచెది అన్నీ పోతే ఏం, చర్మం బాగుంది కదా, అన్నిటికంటే విలువైంది చర్మం. ఆ చర్మం బాగుంది కదా, ఆరోగ్యం బాగుంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యమని అది తీసి చూడు, చెప్తాడు పని. తీసి చూస్తే, తీసేస్తే, కుష్టి పెడితే అప్పుడు కూడా ఆయన భక్తిని విడిచిపెట్టలేదు. దేవుని కాపుదల ఎట్లా వస్తుంది? ప్రార్థన ద్వారా. నీ చుట్టూ నువ్వు ప్రార్థన కంచె వేసుకోవాలి, నీ భర్త చుట్టూ కంచె వేయాలి, నీ భార్య చుట్టూ కంచె వేయాలి. విజయవాడలో చౌదరి కమ్యూనిటీ నుంచి రక్షణ పొందిన ఆవిడ కరుణమ్మ అని, ఊటుకూరి కరుణమ్మ, వాళ్ళది వెల్దిపాడు, మన గుడివాడ దగ్గర వెల్దిపాడు. మధ్యలో ఒక ఊరు ఉంటుంది. ఏంటండి, గుడివాడకి ఒక టౌన్, బస్సులు ఆగుతాయి. గుడివాడకి విజయవాడకి మధ్యలో ఉండే ఊరు మానికొండ నుంచి లోపలికి వెళ్తే వెల్దిపాడు ఉంటుందా. వెల్దిపాడులో ఊటుకూరి వీరయ్య, కరుణమ్మ అని 2 భార్యాభర్తలు ప్రభువుని నమ్ముకున్నారు. ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తుంటుంది. నేను బర్నబాస్ అంకుల్ దగ్గర 3 సంవత్సరాలు పనిచేశాను, 10 నుంచి 13 వరకు, 2010. అప్పుడు ఆమెతో నాకు పరిచయం ఏర్పడింది. వాళ్ళ పిల్లలు మన దగ్గర రక్షణ పొందారు. ఆమె ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తుంటే ప్రసాద్ అని వాళ్ళ కొడుకు అటుగా వస్తున్నాడట, గన్నవరం వైపు నుంచి. దేవుడు చెప్పాడంట, నీ కొడుకు వ్యాన్లో వస్తున్నాడు, యాక్సిడెంట్ జరగబోతుంది, ప్రార్థన చేయి కరుణ అన్నాడట. ప్రార్థన చేయి, నేను కాపాడుతానంటే వెంటనే మోకరించి, ప్రభువా నా కొడుకును కాపాడయ్యా, వాడు అసలే మారు మనసు బంధులేదయ్యా, వాడికి రక్షణ కావాలి, తాగుబోతాడయ్యా, చచ్చిపోతే నరకానికి వెళ్తాడయ్యా, నువ్వు ఇచ్చిన బిడ్డయ్యా, నీ దండం పెడతానయ్యా, కాపాడయ్యా. లెగిసి ప్రార్థన చేస్తూ ఉందట. వాడు మొదట డ్రైవర్ వెనక సీట్లో కూర్చున్నాడంట. వెంటనే ఆడ కూర్చొని నిద్రపోతుంటే భుజం తట్టి, లే ఇక్కడి నుంచి, లెగిసి వెనక్కెళ్ళు అంటుంది. ఏదో స్వరం. వాడు వెంటనే డ్రైవర్ని గట్టిగా ఆపి, ఆయన
నేను వెనక్కి వెళ్ళిపోతానంటే ఇంత మంచి ఎండలో క్యాబిన్లో సీటు దొరికితే శుభ్రంగా కూర్చోకుండా వెనక్కి పోతాను అంటా వింటరా? లేదండి నేను పోవాల్సింది వెనక్కి, ఆపు నాకు నెమ్మది లేదు, ఆపు 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 అని అంటే చివరికి ఆపాడంట. అప్పుడు అక్కడి నుంచి లెగిసి ఆయన క్యాబిన్లోకి వెళ్ళాడట. ఎప్పుడైతే ఎండకి క్యాబిన్లో వెనక తొట్టిలో కూర్చున్న ఒక అతను ఉన్నాడట. ఈడి ప్లేస్ కాలేందని వచ్చి ఈడ కూర్చున్నాడట. అతను 5 నిమిషాల ప్రయాణం ముందుకెళితే ఆగిన లారీని గుద్దితే క్యాబిన్లో ఉన్న 4 చచ్చిపోయారండి. వెనక ట్రక్లో ఉన్న ఇతను మాత్రమే కిందపడి చిన్న చిన్న దెబ్బలు తగిలినాయంట. ఆ కుదుపుకి ఆ కింద పడిపోయినాడు. వాళ్ళు వీళ్ళు వచ్చి మనిషిని లాగి ఆ 4 శవాలను బయటికి తీసి అదంతా చేస్తూ ఉంటే వీడికి గుండెలు గటగట జారిపోయి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసేసాడట. ఇంటికి రాగానే కరుణమ్మ అనిందంట, అయ్యా వచ్చావా దేవుడా నీ కొందనాలు అనిందట. అని అమ్మ ఏం జరిగిందో తెలుసా చెప్పబోతుంటే వాళ్ళ అమ్మ అనిందంట, బాబు యాక్సిడెంట్ నుంచి తప్పించబడ్డావు కదా, దేవుడు చెప్పాడు రా, ప్రార్థన చేయమన్నాడు రా, చేస్తున్నాను బాబు, దేవుడు కాపాడాడు బాబు నిన్ను. ఏం జరిగిందమ్మా? అవును నువ్వు ట్రక్లో వస్తున్నావు, క్యాబిన్లో ఉన్నావని చెప్పాడు, ప్రార్థన చేస్తున్నా. ఎట్ట తప్పించుకున్నావురా? అమ్మ ఎవరో నన్ను తట్టి వెనక్కి పో అంటే నేను ఆయన నాపి వెనక్కి పోయాను. నేను వెనక్కి పోగానే ఎండలో ఉన్నవాడు వచ్చి లోపల కూర్చున్నాడు, 4 చనిపోయారమ్మా, నేనే తప్పించబడ్డానమ్మా. దేవుడు నమ్మదగినవాడు బాబు, దేవుడు కాపాడాడు. ప్రార్థన చేస్తే నీ బిడ్డల్ని కాపాడుకుంటావు. పెద్ద పెద్ద చదువులు చదివిస్తేనే కాదు, గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే కాదు, ప్రార్థన కంచె వేయాలి. వారు దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో ఉండాలి, పరిశుద్ధుల మధ్యలో ఉండాలి, ప్రభువు ఎదలో 2 భుజాల మధ్యలో ఉండాలి. నీ పిల్లలు దేవునిలో ఉంటేనే దీవించబడతారు, సంరక్షించబడతారు. దేవుని అందలి భయము భక్తి సురక్షితమైన స్థితిని కలుగజేస్తుంది. ఎన్ని వాక్యాలు చెప్పను, ఎన్ని సురక్షితమైన ఆ పరిస్థితులు దేవునిలో ఉంటేనే కలుగుతాయి. ప్రియ దేవుని పిల్లలు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తేనే కలుగుతాయి. చూడండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 37వ వచనం, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. అర్థమవుతుందా నా ప్రియ దేవుని పిల్లరా? సామెతల గ్రంథం 29:25, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఉన్నారా నీ పిల్లలు దేవుని యందలి భయంలో భక్తిలో ఉన్నారా? దేవుని యొక్క మాట వింటున్నారా? దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారా? లేకపోతే వాళ్ళ గురించి నువ్వు వ్యాకులపడాలి. నీ భర్త కూడా సురక్షితంగా ఉండాలి. నీ భర్త, నీవు, నీ పిల్లలు సురక్షితంగా ఉంటేనే సంతోషం, క్షేమం, దేవునికి సంతృప్తి. కాబట్టి ఒకళ్ళు రక్షించబడితే కుదరదు. రక్షించబడిన వాళ్ళు కూడా తమ రక్షణను కాపాడుకోవాలి. కుక్క మాదిరి మనము వెనకటి వాంతికి తిరగకూడదు, వదిలేసిన వాటిని మరలా తీసుకోకూడదు. కొంతమంది దేవుని నమ్ముకున్నాక ఆభరణాలన్నీ సమర్పించేసేసింది ఒక ఆవిడ, పేరు చెప్పను ఊరు చెప్పనులే, ఫీల్ అవుతారు. కృష్ణా జిల్లాలోనే నందిగామ దగ్గరే అన్నీ తీసేసింది. ఒకసారి పోయేసరికి మొత్తం పెట్టుకుంది. ఏంటక్క అప్పుడు మొత్తం తీసేసా, మరలా మొత్తం పెట్టుకున్నావు ఎందుకు అన్నాను. అప్పుడు తీసేయాలనిపించింది, ఇప్పుడు పెట్టుకోవాలనిపించింది అంటుందండి. అడిగితే కొంతమందికి బలబాధ, నీ మొదటి సమర్పణ ఏమైంది? తీసేయమని నేను చెప్పను, ఉంచుకోమని నేను చెప్పను, వాక్యం ఏం చెబుతుందో అది మీరు చేయండి. కానీ ఎందుకు ఒకలాగా ఒకప్పుడు ఒకలాగా ఎందుకు? మొదటి ప్రేమ ఏమవుతుంది? మొదటి పవిత్రత ఏమవుతోంది? మొదటి దీనత్వం, మొదటి సమర్పణ ఏమవుతోంది? మునుపు అన్నీ తీసేసావు, ఇప్పుడు మరలా ఎందుకు పెట్టుకున్నావు? అప్పుడు తీసేసావు, ఇప్పుడు పెట్టుకోవాలనిపించింది. అంటే దేనిలో మార్పు వచ్చింది? నీ మనసులో మార్పు వచ్చింది, నీ భక్తిలో మార్పు వచ్చింది, నీ సమర్పణలో మార్పు వచ్చింది, నీ పరిశుద్ధతలో, నీ విధేయతలో మార్పు వచ్చింది. ముందు నుంచి అట్టాగుంటే సరే, కాదని నేను అన్ననుకో, వద్దనుకొని ఈ ఇహలోక ఆకర్షణ నాకు వద్దని, ఈ హంగు ఆర్భాటాలు నాకు వద్దని, దైవిక ప్రవర్తన నాకుంటే చాలనుకొని మారు మనసు పొందిన కొత్తలో పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని అన్నీ వదిలిపెట్టి బాప్తిస్మం తీసుకొని సమర్పించుకున్న నువ్వు మరలా వాటిని ఎందుకు కోరుకున్నట్టు? ఏమైంది? శరీరం మీద మోజు పెరిగిందా? ప్రభువు మీద ప్రేమ తగ్గిందా?
లోకాకర్షణ కోరుకున్నావా? వెనకకి తిరగకూడదు, వెనుతీయకూడదు. హెబ్రీలకు రాసిన పత్రిక క్షేమాన్ని పోగొట్టుకుంటాం వెనుతిరిగితే. నా ప్రియ దేవుని పిల్లారా, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చివరి వచనంలో చూడండి ఏముందో. 27వ వచనం నుండి అనుకుంటాను, చదవండి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. 37. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. నేను చదువుతానాగండమ్మా. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. నా ప్రియ దేవుని పిల్లరా, విశ్వాసం కలిగిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారు. సమర్పణలు మారవు, భక్తి మారదు, విశ్వాసం మారదు, విధేయత మారదు, ప్రేమ మారదు. ఇంకా ఇంకా రోజు రోజుకు పెరగాలి ప్రేమ, ప్రార్థన, విశ్వాసం పెరగాలి. నీవు రక్షించబడి ఇతరులను కూడా రక్షించుకోవాలి. నీవు క్షేమంగా ఉంటే నీ భర్తను కూడా క్షేమంలోనికి నడిపించాలి, నీ పిల్లలను కూడా రక్షణలోనికి నడిపించుకోవాలి. అలా రక్షణలో మీరు నిలిచి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఎవరు నశించటం దేవునికి ఇష్టం లేదు. ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించటం దేవునికి ఇష్టం కాదు. మీ పిల్లల రక్షణ విషయంలో వ్యాకులత కావాలి. కొడుకు చచ్చిపోయాడు, దేవుని సేవకుడి మంచం మీద పడుకోబెట్టింది, వచ్చి దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతుంది. దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతుంది. దేవుని సేవకుడైన ఇస్సాకు ఎలీషా పాదాలు పట్టుకొని గోజాడుతుంది. నేను అడిగాను నీకు బిడ్డల్ని ఇవ్వమని, నాకెందుకు ఇచ్చావు? ఇచ్చినోడు చచ్చిపోయాడు, బతికిద్దురా? లేదు, నేను గెహజీని పంపిస్తా, నాకొద్దు. అతనితో నా దండాన్ని పంపిస్తా, నాకొద్దు. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు నువ్వే రావాలి. నువ్వు రాకపోతే నేను పోను. నా కొడుకు చావటానికి వీల్లేదు, వాడు బతకాల్సిందే. మన పిల్లలు నశించడానికి వీల్లేదు. వ్యాకులత కావాలి. వ్యాకులత. అన్నం తిని ఉంటుందా? ఆ రోజు తినలేదు. రెస్ట్ తీసుకుందా? నో. పొలం పనికి వెళ్ళి ఏం జరుగుతుందో వాళ్ళ ఆయన కళ్ళంలో కొత్త కోపిచ్చాడు, ఎన్ని బస్తాలు పండిందని చూసిందా? లేదు. నేను ముందు దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన కొరమేల కొండ మీద ఉన్నాడు. నా కొడుకుని నేను కాపాడుకోవాలి, నా కొడుకుని నేను బ్రతికించుకోవాలి. అన్నం లేదు, నిద్ర లేదు, పని పట్టలేదు, ధాన్యం పట్టలేదు, ఏం పట్టలేదు. గాడిదకు గంతలు కట్టి పరిగెడుతుందంతే. మండు టెండలో ఎలీషా ఏమన్నాడు? ఆమె బహు వ్యాకులముతో ఉన్నది. నేను ఈరోజు విశ్వాసాలను అడుగుతున్నాను, నీ భర్తకు రక్షణ లేకపోతే, నీ భార్యకు రక్షణ లేకపోతే, నీ పిల్లలకు రక్షణ లేకపోతే మీలో కొంచెమైన వ్యాకులత కనపడుతుందా? చక్కగా వండుకుంటారు, తింటారు, హ్యాపీగా బట్టలు కొనుక్కుంటున్నారు, వేసుకుంటున్నారు, వస్తువులు కొనుక్కుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారు. పిల్లాడికి రక్షణ లేదు, పిల్లకు రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు. ఎంత నిశ్చింతగా ఉంటున్నారు, ఎట్లుంటున్నారు? వాడు చదివితే 10th క్లాస్లోనే, ఇంటర్మీడియట్లో 900 మార్కులు వస్తే ఎగిరి గంతులు వేయబాకండి. వాడు మారు మనసు పొందితే గంతులు వేయండి, సంతోషించండి. పొందేదాకా ఉపవాసం ఉండి వ్యాకులపడండి, ప్రార్థన చేయండి. దేవుడు మనకు సన్నిధిని, సహవాసాన్ని ఇచ్చాడు. వ్యాకులపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ వ్యాకులత బిడ్డను బతికించుకునేదాకా ఆగకూడదు. వ్యాకులత ఎట్టుంటుందో మా పెద్దక్కను చూశాను నేను. నాకు 3 అక్కలు, 3 అన్నలు, అమ్మ నాన్న, నేను. 7 + 2 9 మంది మా కుటుంబం. మా కుటుంబంలో మా అమ్మకు మా నాన్నకు మొదట రక్షణ లేదు, కానీ మా పెద్దక్క రక్షణ పొందింది. సరళ హెప్సివా ఆమె పేరు. ఎవరో సుగుణమ్మ అనే ఒక టీచరు, మా బంధువు ఆవిడ, ఈమెను తీసుకెళ్ళింది. ఎందుకంటే ఈమె జీవితం భర్త చేత మోసం చేయబడింది. కొడుకు పుడితే కొడుకును, భార్యను వదిలి మా బావగారు వెళ్ళిపోయారు 14 సంవత్సరాలు. అలాంటి పరిస్థితుల్లో మా అక్క ఒక విశ్వాసి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళింది, పాపాలన్నీ ఒప్పుకుంది, మారు మనసు పొందింది. ఆ నాటి నుంచి అండి అన్నం తింటాం మానేసేసి ఉపవాసాలుండి ప్రార్థన చేసేది మా కొరకు. ఒకరోజు ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తుంటే మా నాన్న మోకరించిన వ్యక్తిని కాలుతో ఇట్ట తంతే ఎల్లు ముళ్ళ కట్టెల్లో పడిపోయింది. వర్షానికి కొండ కట్టెలు, పెద్ద పెద్ద ముళ్ళ కట్టెలు తీసుకొచ్చి ఇంట్లో కుప్పేసాం. తంతే పోయి అట్లా పడిపోయి ఇన్నిన్ని ముళ్ళులు గుచ్చుకుపోయిన ఈపుకి. వెళ్ళి నేను మెల్లగా ఆ ముళ్ళులన్నీ తీసేసేసా. మా నాన్న బాధ ఏంటంటే, ఎందుకు ఏడుస్తున్నావు? తిని మెదలకుండా పండుకోక, నీకేం తక్కువైందే? నేను లేనా నీకు, నీ కొడుక్కి?
నేను చూసుకుంటాగా. ఎందుకు ఏడుస్తావు? ప్రార్థనకు పోయావనుకో, వాక్యం మీద మెదలకుండా వచ్చి పండుకో తిని, మళ్ళీ ప్రార్థన అయితే పో. ఏంది ఇంట్లో కూర్చొని ఊరికి ఏడుస్తాం? మేము నిద్రపోయే పని లేదా? ఎవడు చచ్చాడని ఏడుస్తున్నావు అన్నాడు మా నాన్న. అప్పుడు మా అక్కేమనిందో తెలుసా? మీరందరూ చచ్చిపోయారు నాన్న. నువ్వు చచ్చిపోయావు, అమ్మ చచ్చిపోయింది, అన్న చచ్చిపోయాడు, చెల్లెలు చచ్చిపోయారు, తమ్ముళ్ళు చచ్చిపోయారు, అందరు మేం చచ్చిపోయామంటావే నువ్వు? నాన్న చచ్చిపోయారని అంటే శారీరకంగా బతుకున్నారు, ఆత్మలో చచ్చిపోయి ఉన్నారు నాన్న. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నారు నాన్న. మీరు చచ్చిపోతే నరకానికి వెళ్తారు నాన్న. మిమ్మల్ని అందరినీ రక్షించమని దేవునికి ప్రార్థన చేస్తున్నాను నాన్న. నా బాధ నీకు అర్థం కావట్లేదు. నా బాధ నా గురించి, నా పిల్లాడి గురించి కాదు నాన్న, మీ గురించి. మీరు చచ్చిపోతే నరకానికి వెళ్తారని అందుకే ఏడుస్తున్నా. లేకపోతే మీకులాగా నేను శుభ్రంగా పట్టుకొని నిద్రపోనా నాన్న? నిద్రపోలేకపోతున్నాను నాన్న. ఎప్పుడు చచ్చిపోతే ఎవరు నరకానికి వెళ్ళిపోతారోనని యాతనగా ఉంది నాన్న, వేదనగా ఉంది నాన్న. కొట్టబాకు నాన్న, తన్నబాకు నాన్న. నేను ఆ కట్టెలన్నీ తీసి, ఎందుకక్కట్ట ఏడుస్తావు, ఎందుకక్కట్ట ప్రార్థన చేస్తావు, మీకు అర్థం కావట్లేదురా. మీరు ఎవరు చచ్చిపోయిన నరకానికి వెళ్తారని ప్రార్థన చేస్తున్నారు. కొట్టండి లేరా, కొట్టండిరా మీ ఇష్టం వచ్చినట్టు. అలా ఏడ్చి 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 మా కొరకు ప్రార్థన చేసి 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 మనిషి సన్నగా అయిపోయింది. ఒకప్పుడు మా ఇల్లు పేకాట, పొగ, మందు, జోదగాళ్లతోటి నిండిపోయి క్లబ్బులాగా ఉండేది. ఆమె ప్రార్థన చేస్తూ కన్నీరు గారుస్తూ మా కొరకు వేదన పడుతూ ఉండగా యెషయా అనే ఒక భక్తుడిని దేవుడు పంపించినాడు. ఆ దైవజనుడు వచ్చి వాక్యం చెప్తూ ఉండగా మా నాన్న మారు మనసు పొందాడు, మా అమ్మ మారు మనసు పొందింది, మా అన్నలు, అందరు అక్కలు అందరు మారు మనసు పొంది 7గురం దేవుని సేవ చేస్తున్నామండి. మా అమ్మ మా నాన్న కూడా మారు మనసు పొందారు. మా ఇళ్ళే చిన్న పరలోకంలాగా అయిపోయింది. దేవుని సేవకులకు నిలయం అయిపోయింది మా ఇల్లు. రౌడీలుగా ఉన్న మా అన్నలు, నక్సలైట్లోకి వెళ్ళిన మా అన్నలు రక్షణ పొందినారు. త్రాగుబోతులైన వారు, రౌడీలుగా బతికిన వాళ్ళు మారు మనసు పొందారు. నేను పెద్ద మోసగాన్ని, చెడిపోయి పడిపోయి చదువుల్లో నష్టపోయిన నేను రక్షణ పొందాను. అందరూ సేవ చేస్తున్నారు. దేవుడు అమ్మను నాన్ను పరలోకానికి పిలుచుకున్నాడు. అన్నయ్యను అక్కయ్యను పరలోకానికి పిలుచుకున్నాడు. మరొక అన్నయ్య కూడా పరలోకానికి వెళ్ళాడు. 5గురు వెళ్ళిపోయారు, 4గురు ఉన్నాం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము కూడా వెళ్తాం. వెళ్ళేదాకా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఆమె కన్నీటి వల్ల, ఆమె వ్యాకులత వల్ల మేము రక్షించబడ్డాం. అందుకే వ్యాకులత ఏంటో నాకు బాగా తెలుసు. ఒకసారి పిల్లని ఎత్తుకొని ప్రార్థనకి వెళ్తుంటే 42 కిలోమీటర్లు సీట్ లేకపోతే బస్ దగ్గర నిలబడితే కింద పడిపోయాడు పిల్లాడు. సడన్ బ్రేక్ అయ్యి కానీ వాడు కింద పడ్డాడు. మెట్ల మీద పడి 12 కుట్లు పడ్డాయి. ఇక్కడ వాడి మీద మాక్కెళ్ళి పడింది. ఇద్దరిని బస్సు ఆపి లేపితే బడబడ రక్తం గారిపోతా. త్రిపురాంతకం నుంచి 10 కిలోమీటర్లు వచ్చారు, ఇంకా 30 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ డ్రైవర్లు వాళ్ళు అన్నారట, అమ్మ పిల్లోడికి అంత రక్తం కారుతుంది, పెద్ద రంధ్రం పడింది, తీసుకెళ్ళిపోమ్మా అని అంటే, లేదండో నేను ప్రార్థనకి వెళ్ళాలి, పిల్లాడు చచ్చిపోతాడు. చచ్చిపోడు, బతికినా చచ్చినా దేవుడికే, నేను మాత్రం ప్రార్థనకి వెళ్ళిపోవాలి. ఏం చేద్దామమ్మా, రక్తం కారుతుంది. ఆమె చీర జించి పిల్లాడికి కట్టుకట్టి పట్టుకొని తీసుకెళ్ళి దారుణాల్లో దిగి కుట్లేపించుకొని మందిరానికి వెళ్ళి ప్రార్థన అంతా చేసుకొని పైనంతా ఒళ్ళంతా కడుక్కొని రక్తం అంతా కట్టుకట్టుకొని పిల్లాడిని తీసుకొని వస్తే ఆమెకు రక్తం, పిల్లాడికి రక్తం. మా నాన్న చూసి కొండకట్టెలు తీసుకొని, అసలే వాడు చిన్నోడు, ఫస్ట్ పుట్టినోడు మనవడు, వాడంటే చాలా ఇష్టం. ప్రార్థన అని చెప్పి పిల్లాన్ని చంపుతావే నువ్వు అని చెప్పి, అసలే ప్రార్థన అంటే ఇష్టం లేదు కదా. ఆ కొండకట్టెలు తీసుకొని కొడితే చెయ్యి చీరిపోయిందండి, ఒళ్ళంతా దెబ్బలే. నాన్నకు అడ్డుపడి తీసుకెళ్ళి కూర్చోబెడితే వామి దగ్గరికి వెళ్ళిపోయి మా ఇంటి వెనక ఉన్న స్థలంలో వామి దగ్గర ప్రార్థన చేసుకుంటుంది, ఏడ్చుకుంటూ పిల్లోని ఒళ్ళో పెట్టుకుని. ఏం ప్రార్థన చేస్తుందో విందామని నేను ఇల్లు అక్క దగ్గర నిలవబడితే, ఏసయ్యా ఏసయ్యా మా నాన్న నన్ను కొట్టాడని, మా నాన్న ఏం చేయబాకేసయ్యా, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నావు ఏసయ్యా, నన్ను కొట్టాడని మా నాన్న ఏమన్నా చేస్తావేమో చేయబాకేసయ్యా, మా అన్నోళ్ళని మా అక్కోళ్ళని ఏం చేయబాకేసయ్యా, కొడితేనులే ఏసయ్యా, నీకోసం దెబ్బలు తిన్నందుకు నేను సంతోషపడుతున్నా, నా కొడుకు చచ్చిపోకుండా బతికించావు నాన్నను, మా అమ్మను మా నాన్నోళ్ళని మా అక్కోళ్ళని అందరినీ బతికించేసయ్యా, ఎవడు నరకానికి పోకూడదయ్యా, వాళ్ళందరినీ పాపం నుంచి విడిపించయ్యా, నీ దండం పెడతా ఏసయ్యా అంటుంది. నేను వచ్చి ఎవడన్నా కొడితే వాళ్ళకి నీ అంతు చూస్తా అంటారు, వాళ్ళకి ఎట్టకట్ట చూపించు, వాళ్ళకి ఏదో ఒక శిక్ష వేయి అని ప్రార్థన చేస్తారు. ఏంటక్క నువ్వు చేసే ప్రార్థన అన్నాను నేను. దానికి ఆమెమనిందో తెలుసా, ఒరే నేను ఏసై బిడ్డనరా, తన్ను చంపు శత్రువులు కూడా
నశించిపోకూడదని యేసయ్య ప్రార్థన చేశాడు. రా, మీరు నా అన్నలురా, నా తమ్ముళ్ళురా, అమ్మ నాన్నరా, మీరు రక్షించబడాలనేరా నేను దేవుణ్ణి వేడుకుంటున్నా. కొడితే కొట్టారు లేరా, ఏదో ఒక రోజు తెలుసుకుంటారు. మీరందరూ రక్షించబడాలని కోరుకుంటున్నానని అంటే ఆ రోజు నుంచి మేమందరం ఆ వెంట ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టాం. ఒకసారి మా నాన్న మా అన్న ఇద్దరు బయటకు వచ్చున్నారు. ప్రార్థనకు పోతే నరుకుతాం అని వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, ఈ చైర్లు వేసుకొని. మాకు ఇంటి వెనక కూడా ఉంది. ఆ పిచ్చి చెట్లలో పడిపోతే మందిరానికి వెళ్ళిపోవచ్చు. అందుకని దేవుడా మేము వచ్చేదాకా వాళ్ళు నిద్ర లేకోకుండా చేయమని ప్రార్థన చేసి మొత్తం ఈ సందులో పడి వెళ్ళిపోయాం. వెళ్ళి ప్రార్థన చూసుకొని మొత్తం అయిపోయినాక మరలా అదే దొడ్డిదారిని మెల్లగా లోపలికి వచ్చి మెల్లగా ఎక్కడ వాళ్ళం అక్కడ పడుకున్నాం కామ్గా. మేము వచ్చేదాకా మా నాన్న మా అన్న ఇద్దరు లేకకూడదు ప్రభు అని పడుకుంటే మేము వచ్చి పడుకున్నాక లెగిసి వచ్చి ఉన్నారా వాళ్ళు అన్నాడు మా నాన్న. మా అన్నయ్య వచ్చి ఉన్నారు ఏడవాళ్ళు ఆడ పడుకొని నిద్రపోతున్నారంట. ఒకటిదే ఈలో ప్రార్థనకు పోయి వచ్చాం మేము. అంత ఎండలో కూడా లెగవలేదండి వారు ఇద్దరు. అంత మిట్ట మధ్యాహ్నపు ఎండలో కూడా గొడ్డలు రెండు దగ్గర పెట్టుకొని పడుకున్నారే కానీ వాళ్ళు లెగవలేదు. మేము ప్రార్థనకు పోయి వచ్చినాక లెగిశారు. కొన్ని రోజుల తర్వాత మా అన్న సేవకుడైపోయినాడు, మా నాన్న ప్రార్థన లేకుండా ఉండడు. మేము ప్రార్థనకు పోతే పోలేదేందిరా ప్రార్థనకి వెళ్ళండి అంటాడు. మా వెనక ఆయన కూడా వచ్చి వెనక కూర్చుంటాడు. ఒకప్పుడు ప్రార్థన రావటానికి ఇష్టపడేవాడు కాదు, కానీ మేమందరం వెళ్తే చివరిలోనన్నా వచ్చేవాడు. ఒక్కడే కూర్చొని నా పిల్లల్ని కాపాడమనేవాడు, నా పిల్లల కోసం ప్రార్థన చేసేవాడు. మా ఇళ్ళంతా క్షేమకరమైన స్థితిలోకి వచ్చింది. పాపము నుంచి శాపము నుంచి మేము విడుదల పొంది రక్షకుడైన యేసు దగ్గరికి వచ్చాం. నా ప్రియ దేవుని పిల్లరా, రక్షకుడైన యేసును మనం చేరాలి, దేవుని సన్నిధికి రావాలి, వస్తేనే క్షేమం. కనుక మీ పిల్లలు ఎంత చదువులు చదివినా, ఏం ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత ఆస్తున్నా వారు దేవుని ఎదలోనికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని సేవకుని ముఖంలో కూర్చొని వాళ్ళు చూస్తూ వాక్యం వినాలి. ఎప్పుడైతే ఎలీషాని రమ్మనిందో గండ్రాలైన షూనేమీరాలు ఎలీషా ఆమెతో పాటు వెళ్ళాడు. వెళ్తే ఆయన మంచం మీదే పెట్టొచ్చేసింది కదా. ఎలీషా వెళ్ళి చాపుకొని ఆ పిల్లాడి మీద పడుకున్నాడట. చాపుకొని పడుకోగానే ఎలీషాలోని జీవం ఆ పిల్లాడిలోకి వెళ్ళి 7 సార్లు తుమ్మి లెగిసి కూర్చున్నాడట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎలీషా అంటే అర్థం యెహోవా కలుగ చేయు రక్షణ. జెహోవా ఈజ్ సాల్వేషన్. యెహోవాయే రక్షకుడు, మనల్ని రక్షించేవాడు, మరణం నుంచి తప్పించేవాడు, పాపశాపాన్ని తొలగించేవాడు, మనలను క్షేమకరమైన స్థితిలోనికి తెచ్చేవాడు, క్షేమము లేని నరకము నుంచి పాతాళం నుంచి మనల్ని మన పిల్లల్ని పరలోకం చేర్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకు ముంగుర్తే ఎలీషా పడుకున్నప్పుడు ఎలాగైతే అతనిలోని జీవం ఇతనిలోకి వెళ్ళి ఇతడు జీవించినాడో, దేవుని సన్నిధికి దేవుని వాక్యానికి వస్తే, దేవుని సేవకుల సహవాసానికి వస్తే మన పిల్లలు కూడా ఆత్మలో రక్షించబడతారు. వ్యర్థమైనవి బయటికి పోతాయి, మరణకరమైనవి బయటికి పోతాయి. 7 సార్లు అని అంటే సంపూర్ణత గుర్తు. ఆ 7 సార్లు తుమ్మటం అంటే ఆ లోపల ఉన్న వ్యర్థత్వం అంతా బయటికి రావటం. ఈ లోకము, యవనిచ్చలు, దేవునికి అయిష్టమైన నష్టము నాశనాన్ని కలిగించే ప్రతి దొరలవాటు బిడ్డలో నుంచి బయటికి పోయింది. దేవుని జీవం లోపలికి వచ్చింది. అట్లాగే దేవుని సన్నిధికి వస్తే దేవుని వాక్యం మనలోనికి వచ్చి మనలోనున్న వ్యర్థత్వం అంతా బయటికి పోతుంది. నా జీవితంలో కూడా 7 సార్లు తుమ్మేటట్లుగా దేవుడు సహాయం చేశాడు. నేను అపరాధాల చేత, పాపాల చేత, మోసాల చేత, దొంగతనాల చేత, వ్యభిచారం చేత, యవనెచ్చల చేత నా జీవితం మలినమైపోయి మరణమైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చావుకు నాకు బెత్తడి దూరంలోనే ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించినాడు, తన వాక్యాన్ని నంపించినాడు, నన్ను రక్షించినాడు, నాలో వ్యర్థత్వాన్ని తొలగించినాడు, ఆయన జీవాన్ని నాలో పెట్టాడు. ఈరోజు జీవింపచేసే వ్యక్తిగా దేవుడు చేశాడు, అనేకులను జీవింపజేసేటట్లుగా దేవుడు చేశాడు. మీ బిడ్డలను కూడా రక్షణలోనికి నడిపించండి, దేవుని సన్నిధికి నడిపించండి, వాళ్ళకి వాక్యం బోధించండి. ఆదివారం బళ్ళకు పంపబాకండి, కాలేజీలకు పంపబాకండి, ట్యూషన్లకు పంపబాకండి పిల్లల్ని. ఉద్యోగం కూడా ఆదివారం చేయబాకండి. దేవుని మందిరంలోనికి రండి, దేవుని వాక్యం వినండి. అక్కడే మనకు క్షేమం ఉన్నది, అక్కడే నీతి, పరిశుద్ధత, సమాధానం ఉంది, అక్కడే జీవం ఉంది. కనుక మానక దేవుని సన్నిధికి రండి, వెనకడుగు వేయబాకండి, వెనక తీయబాకండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండండి, కంచె వేసుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మీ బిడ్డలను, మీ భర్తలను ఎలాగో కలా దేవుని దగ్గరికి నడిపించండి. దేవుడు వారిని దర్శిస్తాడు. నాకు తెలిసిన ఎందరో తల్లులు విగ్రహారాధికులైన వారి భర్తల్ని బతిమిలాడి భంగపడి దేవుని దగ్గరికి తీసుకొస్తే వచ్చిన మొదటి రోజే దేవుడు వాళ్ళను పట్టుకున్నాడు.
వారి పిల్లల్ని దేవుడు రక్షించినాడు. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని రక్షిస్తాడు. ఆయన మన స్థానంలో నిలిచి మన శిక్షను భరించి మన కొరకు మరణించిన వాడు ఆ ప్రభు అయిన యేసు మన శిక్షను భరించాడు. మనం ఆయన దగ్గరికి రావాలి. ఎలీషా కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎలీషా ఏం చచ్చిపోలా, ఈ పిల్లాడి మరణం ఆయనలోకి వెళ్ళి. కానీ యేసు ప్రభు మన పాపం, మన శాపం, మన వ్యసనం, మన రోగం అన్నీ తాను తీసుకొని తన శాశ్వత జీవాన్ని మనకిచ్చాడు. ఎలీషా ఈ బుడ్డోడి మీద పడుకుంటే వీడు బ్రతికాడు, కానీ తర్వాత మరలా మరణించాడు. కానీ యేసులో మనకు కలిగిన జీవం ఎట్లాంటిదని అంటే, మనము మరణించినా సరే జీవించే ఉండేటట్లుగా దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈ దేవుని వాక్యం అమృతం లాంటిది. అమృతం తాగితే జనాలు చచ్చిపోరని లోకంలో ఒక నమ్మకం. అది ఆడదొరుకుద్దో ఎవడికి తెలుసు కదా. ఉందో లేదో, ఉంటే ఇప్పటికెలా తెచ్చుకొని తాగి నిత్యం బతికేవాళ్ళు. అది ఒక ఊహ. దేవతలు, దయ్యాలు కలిసి, రాక్షసులు కలిసి చిలుకుతుంటే ఏమొచ్చిందట? అమృతం వచ్చిందంట. కథ వస్తే అది తాగి దేవతలు నిత్యము జీవిస్తారని కథ. ఉంటే బాగానే ఉండు. ఉంటే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, మైకేల్ జాక్సన్ లాంటి వాళ్ళు తెచ్చుకొని తాగుండేవాళ్ళే. ఎక్కడున్నా తెచ్చుకొని తాగుండేవాళ్ళే. అర్థమవుతుందా? అది ఊరిక ఊహ, కథ. జరిగితే బాగుండు అనుకుంటాం. ఇక్కడ జరిగించి చూపించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అమృతం ఇక్కడుంది. ఈ వాక్యమే అమృతం. అది జీవాహారం, అది జీవజలం. యేసులోనే ఉన్నది నిత్య జీవం, మరణము లేని జీవితం, ఈ లోకంలో క్షేమం, మరణించిన తరువాత నిత్య జీవం ఈ వాక్యంలో ఉంది. పిల్లలకి ఈ వాక్యం బోధించండి. ఈ వాక్యాన్ని పిల్లలకు బోధించండి. ఈ వాక్యం వినేటట్టు చేయండి. దేవుని సేవకుల దగ్గరికి వచ్చేటట్లు చేయండి. కొంతమంది దేవుని సేవకులను చూస్తే అటు నుంచి అటు వెళ్ళిపోతారు. మందిరానికి రమ్మంటే ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతారు. ఎక్కడికైనా పోతాం కానీ మందిరానికి రామంటారు. మందిరం అంటే ఈపు చూపిస్తుంటారు. సినిమాలు అంటే మూతిలో మూతి పెడతారు. పోయి రాజకీయ నాయకులు అయితే మూతిలో మూతి పెడతారు. కొంతమంది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బస్ సర్వే చేస్తుంటే చెప్పులు లేకుండా పరిగెడుతున్నారు కొంతమంది. చెప్పులు లేకుండా. అభిమానం ఉంటే ఉండొచ్చులే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, నీకు జీవితాన్ని ఇచ్చి నీ కొరకు ప్రాణం ఇచ్చిన యేసు మీద లేకపోతే ఎట్లా? ఎండల్లో చెప్పులు లేకుండా పరిగెడుతున్నారే, నీడలో దేవుని దగ్గరికి రమ్మంటే రారే. జీవం అక్కడ లేదు, ఇక్కడ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి, మనకు, అందరికీ జీవం ఇక్కడే ఉంది. మనందరి కొరకు ప్రాణం అర్పించిన యేసులో ఉంది. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా, దేవుని దగ్గరికి తేవాలా. వాళ్ళు వస్తే దేవుడు రక్షిస్తాడు. టైం ఇస్తారా కొద్దిసేపు? తెల్లారిదాకా చదువుతా ఇటు ఇటు అన్నారంటే. యేసులో ఉన్న జీవాన్ని మనం కనుగొనాలి. పిల్లలు కూడా కనుగొనాలి. అందుకు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. మీరు చెప్తే వినరు, దేవుని సేవకుడు చెప్తే వింటారు. ఎవరో ఒకరి ద్వారా వింటారు. తీసుకొని రండి. మా అక్క చెప్తే నేను అస్సలు వినేవాడిని కాదు, కానీ ఒకరోజు ఒక దైవజనుడు చెబుతూ ఉండగా విన్నాను. ఇంట్లో వాళ్ళు చెప్తే పిల్లలకి ఎక్కదు బుర్రకే. వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ మా అమ్మేగా, మా అక్కేగా, మా నానేగా. దేవుడు ఎవరి ద్వారా వినిపించాలో వారి ద్వారా వినిపిస్తాడు. అందుకని ఎక్కడ వాక్యం ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి. మందిరానికి తీసుకురండి. బుధవారం తండి, శనివారం తండి. మా అక్కట తీసుకెళ్ళిపోయేది. నిద్రపోతే వచ్చి ఇక్కడ నిద్రపో, కానీ నువ్వు రావాల్సిందే. ఇక్కడ నిద్రపోతే అందుకని తెచ్చాడు. నిద్రపోతే ఆడు నిద్రపోయినాక లేపి తీసుకుపోయేది. కొన్ని రోజుల తర్వాత నిద్రపోవటం మానిపేశాను. దేవుని వాక్యం అలా వింటూ ఉన్నాను. ఆ విన్న వాక్యం అంతా నా హృదయంలో ఉండిపోయింది. ఈరోజు వాక్యాన్ని చదువుతున్నాను. ఒకసారి ఒక మచిలీపట్నం కలెక్కన్పేటలో అనుకుంటా ఒక బైబిల్ కాలేజ్ లెక్చరర్, ప్రిన్సిపల్ అట్ట నా దగ్గరికి వచ్చి, నువ్వు ఎక్కడ చేసావు బైబిల్ ట్రైనింగ్ అన్నాడు. నేను ఎక్కడ చదవలేదన్నాను. అబద్ధం చెప్పకండి, ఏదో పెద్ద కాలేజీలోనే చదివి ఉంటారు, చెప్పండి అన్నాడు. నేను అన్నాను ఎక్కడ చదువుకోలేదు. నిజమండి అన్నాను. ఆయన బైబిల్ అట్లా చెప్తున్నారు. అవును, మా ఇల్లే నాకు బైబిల్ పాఠశాల. దైవ సేవకుల కాళ్ళ దగ్గర కూర్చొని నేను దేవుని వాక్యాన్ని విన్నాను. అర్థం చేసుకోలేదు కొన్ని రోజులు. ఆ తర్వాత అర్థమైనప్పుడు దానిలో ఉన్న జీవాన్ని నేను అనుభవించటం మొదలుపెట్టాను. నా మోకాళ్ళే నా బైబిల్ పాఠశాల. నా దైవజనుల యొక్క ఎదురుగా కూర్చొని దేవుని సన్నిధిలో వింటమే నాకు బైబిల్ పాఠశాల. ఇంతవరకు నేను ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, ఏ ట్రైనింగ్ చేయలేదండి. అబద్ధం చెప్పబోకండి అంటున్నాడు. మీతో అబద్ధం చెప్తానా అండి? నిజం చెప్తున్నా. నా ప్రియ దేవుని పిల్లరా,
దేవుని వాక్యం నీ బిడ్డల హృదయంలో పడితే అది ఎప్పటికైనా ఫలిస్తుంది. అసలు పడాలి కదా. పడాలంటే తీసుకొచ్చి విత్తబడేటప్పుడు వాడి హృదయాలు తెరవాలి కదా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఇప్పుడు పడిన వాక్యం రేపు పొద్దున తప్పక పనిచేస్తుంది. 3వ తరగతి 3వ సంవత్సరం నుంచి నా హృదయంలో పడిన వాక్యం ఇప్పుడు పనిచేస్తుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. మా యొక్క పరలోకానికి వెళ్ళిపోయింది, కానీ మా అక్క నా ఆత్మను రక్షించడానికి ఎంతో కన్నీరు గార్చి ప్రయాసపడింది. దేవుని వాక్యం చదివించి వాక్యం చదవకపోతే టిఫిన్ పెట్టేది కాదు, వాక్యం చదవకపోతే అన్నం పెట్టేది కాదు. అంతేనా, మిషన్కి కట్టేసి రోలకర్ర తీసుకొని మోకాలని పగలగొట్టేది. చెప్తే నవ్వు వస్తుంది, కానీ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేపిస్తుంటే నేను వెళ్ళి లెట్టిన్లో పక్కన పడుకుండేవాడిని. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేపిస్తుంది. ఆమె ఏం చేసేదో తెలుసా, మగ్గు నీళ్ళు తీసుకొని పై నుంచి పోసేది పైకి. ఇక మొత్తం తడిచి నాకు నేను ఆడ పడుకుండేది. ఆ కమ్మాడికి అటు ఇటు పడుకుండేవాడిని, నిద్ర తట్టుకోలేక. లోపల వెళ్ళి పడుకున్నావా, నీళ్ళు పోసి బయటికి లేపేది. మొత్తం తడిచిపోయి వస్తే మొత్తం తలంతా దుడిచి కూర్చో, పాట పాడు, ప్రార్థన చేయి, వాక్యం చదువు. ఆ రోజు చదివిన వాక్యం ఈరోజు అనేకులకు బోధిస్తున్నా. ఆ వాక్యంలో నేను నడుచుకుంటున్నా, నేను జీవం కలిగి ఉన్నా, నేను క్షేమంగా ఉన్నా. ఆ రోజు తిట్టుకున్నా, ఏంటి మా అక్క ఇంత శాడిస్టు అనుకున్నా. మా అక్క శాడిస్ట్ కాదు, మా అక్క జాగ్రత్త పర్రాలు. నా ఆత్మకు కంచె వేసింది, నన్ను దేవుని వాక్యంలో నిలిపింది. ఈరోజు ఆ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. కొట్టో తిట్టో నాకు దేవుని వాక్యాన్ని బోధించింది. అక్కుంటే బాగుండు, బాగా చూసుకుందాం అనుకున్నాను, కానీ లేదనుకోండి. క్షేమం ఉందా నీ బిడ్డలకి? నీ భర్తకు క్షేమాన్ని కలుగజేస్తున్నావా? దేవుని సన్నిధికి రావాలి, వారికి అర్థమయ్యేటట్టు దేవుని వాక్యాన్ని చెబితే వారు రక్షణ పొందుతారు. ప్రభు సన్నిధికి నడిపించండి, ప్రభు కృపలో వారిని కాపాడండి. దేవుడు మన మీద చాచుకొని పడుకొని మన శాపం, మన పాపం, మన శాపం అంతా ఆయన భరించినాడు. మనల్ని క్షేమంగా నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక నాశనకరమైన స్థలంలో ఓ పిల్ల తల్లి నివసిస్తున్నారంట, బాబు తల్లి నివసిస్తున్నారు. అక్కడ వాళ్ళందరూ చిన్న వయసులోనే దోమలు కుట్టి, వైద్యం లేక, చదువు లేక, వసతులు లేక, వెళ్ళేదానికి అవకాశం లేక, ఆ మధ్యలోనే పర్వతాల మధ్యలో మురుగులో వాళ్ళందరూ చచ్చిపోతుంటే తల్లి తన కొడుకు విషయమే ఆలోచించి ఎలాగైనా అతన్ని క్షేమకరమైన స్థలానికి తీసుకువెళ్ళాలని నిర్ణయించుకొని ఒకరోజు ఆ కొడుకుతో చెప్పిందంట, కొడుక రేపొద్దున మనం క్షేమకరమైన స్థలానికి బయటికి వెళ్ళిపోతున్నామని అంటే, అమ్మా వేరే దారి ఏమైనా దొరికిందా అన్నట. పర్వతాల నడుమ 2 కొండల మధ్యలో ఒక పెద్ద లోయ ఉందట. ఆ కొండ అంచులో ఒక దారి ఉందట. ఆ దారిలో వెళ్తే అవతలకి వెళ్ళొచ్చు, కానీ అక్కడే ప్రమాదం ఉంది. ఆ దారి దగ్గర, ఒక్క దారి దగ్గర మర్రి చెట్టు ఉందంట. మర్రి చెట్టు మీద ఒక పురుగు ఉందంట. ఆ పురుగు నరవాసన తగిలితే వచ్చి కాటేస్తుందట. కాటేసిన 5 నిమిషాలకు చచ్చిపోతారట, నొరగలు గొక్కుకొని. అందుకని చాలామంది పోవటానికి ప్రయత్నించిన వాళ్ళు అక్కడ చచ్చిపోయి అస్థిపంజరాలు కుప్పలు జారి ఉన్నాయంట లోయలోకి. పాతయి కొత్తయి మొత్తం ఉన్నోళ్ళు ఇక్కడ చచ్చిపోతున్నారు. కనుక క్షేమకరమైన స్థలానికి నడిపించాలనేది తల్లి వాంఛ. అందుకని తల్లి ఆలోచన చేసి త్యాగంతో, కొడుకా రేపు పొద్దున్న నువ్వు మొత్తం సర్దుకోరా, మనం అవతలకి వెళ్ళిపోతున్నామని అంటే, కొత్త దారి దొరికిందా అన్నాడట. అందుకే లేదు అదే దారి. మర్రి చెట్టో నీకెందుకురా, మర్రి చెట్టు మీద పురుగో నీకెందుకురా, అవన్నీ నేను చూసుకుంటాను కానీ బయలుదేరమని అంటే, వాడికి కావాల్సినవన్నీ మూట కట్టుకున్నాడట. ఈమె కూడా కొంత మూట కట్టి ఆడి మూటలో పెట్టి, పెద్ద మూట చిన్న మూట వాడికిచ్చి పెద్ద మూట ఆమె తీసుకొని వస్తూ ఉంటే మర్రి చెట్టు దగ్గరికి రాగానే, అమ్మా మర్రి చెట్టు అన్నాడట. భయపడబాకు నేనున్నా అనిందట. అమ్మ పురుగే అన్నాడట. భయపడబాకు నేనున్నా అని చెప్పి కొడుకుని పిలిచి పొట్ట కింద పెట్టుకొని వంగి వాడి మీద మర్రి చెట్టు కింద నుంచి ఇట్లా దాటింది. చెట్టుని దాటిన తర్వాత, బాబు దాటిచ్చాను రా అనిందట. అమ్మ పురుగు రాలేదా అన్నాడట. వచ్చిందిరా. కుట్టలేదా? కుట్టిందిరా. నాకు నొప్పి పుట్టలేదే. నిన్ను కుట్టలేదు నాన్న, నీ మీద కవర్ అయిన నన్ను, నీ మీద వంగిన నన్ను కుట్టిందిరా. నిన్ను కుట్టిందా? మరి నువ్వు రావా అన్నాడట. అంటే ఆమనిందంట, రాలేను బాబు, నిన్ను దాటించటానికే రాత్రంతా ఆలోచన చేశా. అందుకే నా వస్తువులు ఏం తెచ్చుకోవాలా, నీయే తెచ్చుకోమన్నా.
ఆ చిన్న మూట ఉంది, అందులో మరింత చిన్న మూట ఉంది. నేను సంపాదించినవి, నా వెండి, నా బంగారం అన్నీ అందులో పెట్టా. బాబు మరలా ఈ దారిని వెనక్కి రాకే, అటే వెళ్ళి మంచివారి పంచన చేరి బాగా బతుకు బాబు, ప్రయోజకుడు అవు బాబు, గొప్పడు అవు బాబు, నలుగురిని బతికించు బాబు అంటగానే నోట్లో నుంచి నొరకొస్తుంటే అమ్మా నోట్లో నొరగే అన్నాడట. 5 నిమిషాలే దాని సమయం. నొరగొస్తూ ఉండగా అమ్మ కళ్ళు తేలేస్తుందంట. బాబు విషం ఎక్కింది కదూ, నేను చచ్చిపోతున్నా, బాగా బతుకు నాయనా, బాగా బతుకు, మరలా ఈ దారికి రాకు, అటే వెళ్ళు, మంచి వాళ్ళతో ఉండు, గొప్పవాడివయ్యి నలుగురికి మేలు చెయ్యి అంటూనే పడిపోయిందంటండి వాళ్ళ ఆవిడ. వాడు అక్కడ కూర్చొని పెద్ద పెద్దగా అరుస్తున్నాడట. అమ్మా అమ్మా నువ్వు లేకుండా ఏంటమ్మా, నువ్వెందుకమ్మా నా కోసం ఇంత త్యాగం చేశావు? చెప్పటానికి అమ్మ లేదు అక్కడ, చెప్పాల్సినవన్నీ చెప్పేసేసింది, ప్రాణాన్ని వదిలేసింది. నా ప్రియ దేవుని పిల్లరా, యేసయ్య అంతకంటే గొప్ప త్యాగం మన కొరకు చేశాడు. ఎందుకు? నువ్వు క్షేమంగా ఉండాలని, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని, నీవు నీ ఆత్మ నిజమైన క్షేమాన్ని అనుభవించాలని. ఈ లోకంలో ఉన్న క్షేమము నిజమైన క్షేమము కాదు, శాశ్వత క్షేమము కాదని, ఈ లోకాన్ని విడిచిన తరువాత మన క్రియల వలన మనం నిత్యమైన నాశనానికి వెళ్తామని, ఆ పాపము నుంచి, ఆ మరణము నుంచి, ఆపశాపము నుంచి మనల్ని తప్పించడానికి ఆయన మనశిక్షను భరించినాడు. ఈ తల్లిని కుట్టింది ఒక పురుగు, 5 నిమిషాల్లో నొరగలు కక్కొని చచ్చిపోయింది. మన కొరకు యేసయ్య అనుభవించిన శ్రమ గతంలో కూడా మీకు చెప్పాను. రాత్రి 9 గంటలకు పట్టుకొని కొడతా ఉంటే రాత్రంతా కొట్టారు, తెల్లారేళ్ళ 6 న్యాయస్థానాలు తిప్పారు, 39 కొరడాలతో ఒళ్ళు చీల్చారు, ఎగతాళి చేస్తూ ముళ్ళ కిరీటం పెట్టారు, దిగబడకపోతుంటే కర్రలతో కొట్టారు. జల్లెడైపోయింది ఆయన తలంతా. పెదాలు పగలగొట్టి, కళ్ళకి గంతలు కట్టి, గడ్డం పట్టుకొని చీల్చి, చేతుల్లో కాళ్ళల్లో చీలలు కొట్టి, పక్కలో బల్లెపు పోటును పొడిచి, పచ్చి మానును వేసి ఊరేగిస్తూ 14 సార్లు క్రింద పడ్డా, చిటికన వేలుతో కూడా లేపకుండా, స్వరూపము సొగసు లేకుండా 10,000 సుందరుడు, 10,000లో సుందరుడు మన కొరకు కురూపిగా మారిపోయినాడు. ఆయన మన పాపం, మన శాపం అంతా భరించాడు, మనకు క్షేమాన్ని, జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఆయన గుండెల్లో నీ పిల్లలు నువ్వు ఉండాలా, నీ భర్త ఉండాలా, నీ కుటుంబం ఉండాలా. ఎవరు లేకపోయినా నువ్వు అన్నం తినకూడదు, నిద్రపోకూడదు, వ్యాకుల పడాలా, ఏడవాలా, వాళ్ళను సంపాదించుకోవటమే నీ జీవిత లక్ష్యం. అంతేగాని అనుకున్నవి తింటాం, కొనుక్కున్నవి వేసుకోవటం, ఈ లోకంలో ఉన్నాయన్ని అనుభవించటం ప్రథమ లక్ష్యంగా మనం పెట్టుకోకూడదు. ఏం చేయాలా? నా ఇంటి వారందరినీ నేను రక్షించుకోవాలి, అదే నా లక్ష్యం. గనురాలైన శూనేమియురాలి లక్ష్యం ఒకటే, నేను క్షేమంగా ఉన్నా, నా భర్త క్షేమంగా ఉన్నాడు, కానీ నా బిడ్డ మరణించినాడు కనుక వాడు బ్రతకాలంటే ఎలీషా దగ్గరికే వెళ్ళాలి, ఆయన మాత్రమే దేవుని శక్తితో బ్రతికించగలడు అని నమ్మింది. అందుకే దేవుని సన్నిధి అయిన కర్మేలుకు వెళ్ళి దేవుని సేవకుని పాదాలు పట్టుకొని దేవుని జీవంతో కుమారుని బ్రతికించుకుంది. అట్లాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోనికి రండి, ప్రార్థనలో మోకరించండి, వ్యాకుల పడండి, చింతపడండి, మీ ఆనందమును దుఃఖానికి మార్చుకోండి. యవనస్తులను నాశనం చేయటానికి మరణం కిటికీలు ఎక్కుతోంది, సంత వీధుల్లో పిల్లలు లేకుండా మరణం కిటికీలు ఎక్కుతోంది. ఇప్పటికే పాపము, శాపము, మత్తు పదార్థాలు, సినిమాలు, షికారులు, రాజకీయాలు, ధనాపేక్ష, విచ్చలవిడి, హద్దుమీరిన పరిస్థితులు మన పిల్లల్ని నాశనం చేస్తున్నాయి. మన భర్తలు చాలామంది దేవునికి దూరం అయిపోయినారు. దేవుని ఎదలో, దేవుని రెక్కల క్రింద ఉన్న క్షేమాన్ని పొందటానికి రూతులాగా, బెన్యామీనులాగా దేవుని పిలుపును అందుకోకుండా ఉన్నారు. నీవు రక్షించబడితే కుదరదు, నీవు క్షేమంగా ఉంటే కుదరదు, వారు కూడా క్షేమంగా ఉండాలి. మొదట నువ్వు క్షేమంగా ఉన్నావో లేదో పరీక్ష చేసుకో. వెనకటి ఏమైనా మరలా లోపలికి వచ్చినాయా? అబద్ధాలు కానీ, కోపం కానీ, బూతులు కానీ, సినిమాలు కానీ, షికారులు కానీ, ఈ లోకంలో ఉన్న నటన కానీ, వ్యర్థత్వం నీలోకి ఏమైనా వస్తుందా? మునుపు వదిలేసినవి ఇప్పుడేమైనా మరలా తిరిగి కావాలని కోరుకున్నావా? వెనుతటకు తిరిగి చూస్తున్నావా? వెనకకు మళ్ళావా? ఆత్మను రక్షించుకొనుటకు మనం వెనుక తీయువారము కాము, నశించిపోవుటకు మనకు వెనుక తీయువారము కాము. నశించే వారి విషయంలో, వెనక తిరిగే వారి విషయంలో దేవుడు సంతోషించడు. విశ్వాసులు చాలామంది ఈరోజు వెనకకు తిరిగే పరిస్థితుల్లో ఉన్నారు. సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుని వాక్యాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉపవాస దినాలను, మధ్యవార కూడికలను నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించి తిండితో, నిద్రతో, మెత్తటి పరుపులతో, ఏసీలతో సుఖపడటానికి ఇష్టపడుతున్నారు. దేవుని కొరకు కష్టపడట్లేదు, సిలువను మోయట్లేదు, లోకాన్ని తలక్రిందులు చెయ్యట్లేదు.
సోమరులుగా ఉన్నారు, నిష్ఫలులుగా ఉన్నారు. ప్రార్థన తగ్గిపోయింది, విశ్వాసం తగ్గిపోయింది, వాక్య ధ్యానం తగ్గిపోయింది, పరిచర్య పట్ల ఆసక్తి తగ్గిపోయింది. దేవుని రెక్కల క్రింద ఉండట్లేదు, దేవుని పొలములో పని చెయ్యట్లేదు. దేవుని భుజముల మధ్య బెన్యామీనుకు సురక్షితమైన స్థలం. నీ పిల్లలు లేరు సురక్షితమైన స్థలంలో. ఏసీ కాలేజీల్లో చదువుకుంటున్నారా? కార్పొరేట్ కాలేజీల్లో చదువుకుంటున్నారు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నారు. కానీ వారు దేవుని భయంలో లేరు. దేవుని కాపుదల లేదు, పరిశుద్ధత లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, పరిశుద్ధుల సహవాసం వారికి లేదు. వారు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. వ్యాకుల పడట్లేదా సహోదరి? నువ్వు శూనేమీయురాలు వ్యాకుల పడినట్లు వ్యాకుల పడట్లేదా? ఏడవట్లేదా? అంగలార్చట్లేదా? రోదన చెయ్యట్లేదా? స్త్రీలను పిలిపించండి, రోదన విద్య వారికి నేర్పించండి, అంగలార్చటం వారికి నేర్పించండి. మరణం మీ కిటికీలు ఎక్కుతుంది. చిన్న చిన్న పిల్లలే చచ్చిపోతున్నారు, యవనస్తులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అక్రమమైన ప్రేమల్లో పడి అక్రమ సంబంధాలు పెట్టుకొని మంచి మంచి పిల్లలు నాశనమైపోతున్నారు. రహస్య పాపాలలో చిక్కుకుపోతున్నారు, క్షేమాన్ని కోల్పోయినారు. శూనేమీయురాలు కొడుకుకు వడదెబ్బ తగిలినట్టు నీ బిడ్డలకు ఏ దెబ్బ తగిలిందో, పాపపు దెబ్బ, లోకపు దెబ్బ, మత్తు పదార్థాల దెబ్బ, గంజాయిల దెబ్బ, సినిమాల దెబ్బ, రాజకీయాల దెబ్బ, జూదాల దెబ్బ తగిలిందా? ఏ దెబ్బ? పాపపు దెబ్బ అన్నిటికంటే ప్రమాదకరమైనది. మందులతో బాగవరు, దేవుని ఆత్మతోనే అట్టివారు బ్రతుకుతారు, దేవుని వాక్యంతోనే బ్రతుకుతారు. దేవుని వాక్యమే వినకపోతే వారు ఎలా బ్రతుకుతారు? వారి సంపాదన చూస్తున్నావా? వారి పెరిగిన దేహాన్ని చూస్తున్నావా? వారి చదువులు మార్కులు చూసి మురిసిపోతున్నావా? ఆత్మకు రాబోతున్న నష్టాన్ని చూడగలిగినావా? తల్లి, సహోదరుడా, నీ పిల్లలు క్షేమంగా ఉన్నారా? ఆత్మక్షేమములో ఉన్నారా? ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి, అంగలార్చాలి, కేకలు వేయాలి, రొమ్ము కొట్టుకోవాలి, వ్యాకుల పడాలి. నీ భర్త ఇంకా దేవుని దగ్గరికి రాలేదా? సురక్షితంగా లేదా అతని ఆత్మీయ స్థితి? ఎట్టన్నం తిని పడుకుంటున్నావమ్మా నువ్వు? అంగలార్చు. ఈరోజు నువ్వు పెట్టే మొర కర్మేలు పర్వతం మీద ఎలీషా కాళ్ళు పట్టుకొని గోజాడుకున్న శూనేమీయురాలిని కాదనలేక ఎలీషా వస్తే ఎలీషా జీవంతో మృతుడైన బిడ్డ బ్రతికినాడు. అవును, నువ్వు బ్రతిమలాడితే యేసయ్య నీ జీవితంలోకి వస్తాడు, నీ కుటుంబానికి వస్తాడు, నీ బిడ్డ దగ్గరికి వస్తాడు. చచ్చి పడి ఉన్నవాడు తుమ్మి లెగిసేటట్టు చేస్తాడు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి సజీవముగా లెగిసి దేవుని సైన్యములో చేరేటట్లుగా దేవుడు లేపుతాడమ్మా. నీ భర్తను లేవనెత్తుతాడు, నీ భర్తను దర్శిస్తాడు, నీ కొడుకును దర్శిస్తాడు, నీ కూతురుని దర్శిస్తాడు. ఇక్కడ నువ్వు బతిన్లాడుకోవాలి, పాదాలు పట్టుకొని గోజాడుకోవాలి, మౌనంగా ఉండకూడదు. ఏదో వచ్చానంటే వచ్చా, పోయానంటే పోయా కాదు. నిన్ను నీవు రక్షించుకొని నీ ఇంటి వారిని కూడా రక్షించుకో. మీ అందరి క్షేమమే దేవుని లక్ష్యం. చేయాలి ప్రార్థన. నీవెక్కడైనా నీ క్షేమాన్ని పోగొట్టుకున్నావేమో ఆలోచన చేసుకో. నేను కూడా చాలాసార్లు రక్షించబడిన తరువాత కూడా చాలా శోధనల్లో మలినాలు అంటించుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని వాక్యం, దేవుని ఆత్మ దర్శించగా మరలా ప్రభు పాదాలు పట్టుకున్నాను. నేను కుక్కనైపోయాను, నేను పందిలాగా అయిపోయాను. నన్ను రక్షించు, నన్ను పవిత్రపరచు, నన్ను బలపరచు, నన్ను క్షమించు. నేను బలహీనుడినైపోయాను, నన్ను బలపరచు. నేను సురక్షితంగా ఉంటే నాతో ఉన్న వారిని సురక్షితంగా ఉంచుకోగలను. నేనే చస్తే ఇంకెవడికేం చేయగలను? శూనేమీయురాలు సురక్షితంగా ఉంది కనుక తన కొడుకును రక్షించుకోగలిగింది. మనము ఆత్మతో, బలముతో, పరిశుద్ధంగా దేవుని శక్తితో నింపబడి ఉంటే, దేవుణ్ణి కదిలించగలిగితే, దేవుణ్ణి పిలవగలిగితే, గోజాడుకోగలిగితే దేవుడు కూడా వచ్చి మన వ్యాకులతను తొలగిస్తాడు. చచ్చిపోయిన శవాన్ని మోసుకొచ్చి ఎలీషా మంచం మీద పడుకోబెట్టిన తల్లి ఎలీషా జీవంతో వాడు తిరిగి లెగిసిన తర్వాత ఎత్తుకొని పోయిందట. మృతులైన వారిని సజీవులుగా గెలుచుకున్నారు విశ్వాస వనితలు. మృతులైన తమ వారిని సజీవంగా గెలుచుకున్నారు.
నా ప్రియ దేవుని పిల్లలు గెలుచుకో. నీ తమ్ముని, నీ చెల్లిని, నీ అన్నను, నీ అక్కను, నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను నువ్వు బ్రతికించుకోవాలి. బ్రతికించేది నువ్వు నేను కాదు, బ్రతికించేది దేవుడు. దేవుని రక్షణ యేసుక్రీస్తు బ్రతికిస్తాడు, బాగు చేస్తాడు. నువ్వు బతిన్లాడాలి, నువ్వు వ్యాకుల పడాలి. చాలామంది శవాలలాగా ఇంట్లో పిల్లలు భాగస్వాములు ఉన్నా వాళ్ళు బతకాలన్న వాంఛ లేకుండా ఆ చచ్చిన శవపు లాంటి వ్యక్తులతోటే తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతున్నారు, పండుకుంటున్నారు, లెగుస్తున్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆత్మీయులైన వ్యక్తులు మీరైతే వారు బ్రతికేదాకా మీరు మౌనంగా ఉండరు. నీ బాధ్యత అదే. వారిని బ్రతికించుకోవటమే మన బాధ్యత. నీవు బ్రతికి ఉన్నది వారిని బ్రతికించుకోవటమే. బ్రతికించటం కొరకే. నీ బ్రతిమిలాట, నీ వ్యాకులత వారిని బ్రతికిస్తుంది. ప్రార్థన చేయండి. అందరూ బ్రతకండి, చిన్నవారు కూడా నశించకుండా నిత్య జీవం చేరునట్లు ప్రభువుకు మొరపెట్టండి. ప్రభువే తన ఆత్మచేత మృతులైన నీ వారందరినీ బ్రతికిస్తాడు. మమ్మల్ని అందరినీ 9 మందిని బ్రతికించాడు, మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు. నిత్య నాశనం నుంచి తప్పిస్తాడు. ప్రార్థన చేస్తాడు.